పరలోకంలో నాతో నీవు ఉండుటకై భవనం సిద్ధం. ఈ లోకము శాశ్వతము నీకు కాదు సుమే. ఈ లోకము శాశ్వతము నీకు కాదు సుమే. నా జనమా మారు మనసు పొందుమా. పరుగెత్తి పరుగెత్తి యేసుని చేరుకొనుమా. పరుగెత్తి పరుగెత్తి యేసుని చేరుకొనుమా. నీ కోసం యేసయ్య ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సువార్త పరిచయం చేసి ఇదిగో యెరూషలేము వీధిలో ఆయన సిలువను మోస్తూ, ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన రక్తము కారుస్తూ ఒక రక్తపు చుక్క కూడా ఉంచుకోకుండా ఆయనని వీపు మీద కొరడాలతో కొడుతున్నప్పుడు గేలపు ఉలి లాంటి ఇనుప సంకెళ్ళు, గోరులు, సింహపు గోరులు ఇదిగో ఆయన ఈపి మీద చల్లిమని కొడుతున్నప్పుడు ఇదిగో చర్మాన్ని చీల్చి ఇదిగో నరాలు తెగిపోయి అనేక రక్తము ధారలాగా కారిపోతున్నప్పుడు ఆయన నీ కోసమే రక్తం కాల్చాడు. ఇదిగో పాపపు ఊబులో ఉన్న నిన్ను విడిపించడానికి, రక్షించడానికి, తప్పించడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన నా గొప్ప యేసయ్య. నీ కోసమే రక్తం కార్చి కల్వరిలో మరణించాడు. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు కొందరు స్వస్థత పొందుకున్నారు. ఇక్కడ నిలబడమంటే వెళ్ళిపోయారు. వాళ్ళు ఒకసారి వచ్చి సాక్ష్యం చెప్తే బాగుంటుంది. రండి, ప్రభువును మహింపరచండి సాక్ష్యం చెప్పి. ఇక్కడ నిలబడమని చెప్పారు కదా, వారు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఒకసారి రావాలి. అద్భుతం పొందుకున్నవారు వచ్చి సాక్ష్యం చెప్పండి. ఇక్కడ నిలబడమని చెప్పారు కదా, త్వరగా రండి. సాక్ష్యం చెప్తే ప్రభు మిమ్మల్ని ఇంకా దీవిస్తారు. త్వరగా రండి, కమ్ ఫార్వర్డ్. ఎవరు కళ్ళు కనపడలేదని ఒక అమ్మాయి వచ్చిందండి. ఎవరు? ఓకే, మీరు నడవండి, పైకి నడవండి, మీరు పైకి నడవండి. నీ కోసమే రక్తం కార్చి కల్వరిలో మరణించాడు. నీ కోసమే రక్తం కార్చి కల్వరిలో మరణించాడు. నీ కోసమే జీవం పోసి తన ప్రాణమర్పించాడు. నీ కోసమే జీవం పోసి తన ప్రాణమర్పించాడు. నా జనమా మారు మనసు పొందుమా. పరుగెత్తి పరుగెత్తి యేసుని చేరుకునుమా. పరుగెత్తి పరుగెత్తి యేసుని చేరుకునుమా. చివరి గడియా వచ్చేసింది, ఇంకాను ఆలస్యమెందుకు. చివరి గడియా వచ్చేసింది, ఇంకాను ఆలస్యమెందుకు.
నా జనమా మారు మనసు పొందుమా. ప్రియమైన దేవుని పిల్లలారా, నా యేసయ్య నీ కొరకు సిలువలో రక్తం కాచాడు. ఎవరు త్యాయలేని త్యాగాన్ని చేశాడు. ప్రపంచములో చనిపోయి 3వ రోజు లేస్తానన్న యేసయ్య, 3వ రోజు లేచిన అద్భుతమైన కరుడు మన యేసయ్య. హల్లెలూయా. మీ అందరి కొరకు చివరిగా నేను మరలా ప్రార్థన చేస్తాను. இப்போ 2-3 டெஸ்டிமோனிஸ்க்காக நான் ஜெபித்த அவ்வளவுதான். జస్ట్ ఒక 2-3 సాక్ష్యాల కొరకు మాత్రం ప్రార్థించాను. எல்லாருக்கும் உங்களுக்கு கடைசி வரை இருந்து நான் ஜெபிக்கிறேன். చివరి వరకు ఎవరుంటారో వారందరి మీద చేతులుంచి ఎంతమంది ఉన్నా అందరి కొరకు ప్రార్థన చేస్తాము. கவலைப்படாதீங்க. మీరేమి సందేహించవద్దు, కలవరపడవద్దు. இப்ப அநேகருக்கு அங்க அற்புதங்கள் நடந்தது. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారిలో అనేకులకు అద్భుతాలు జరిగాయి. அற்புதங்கள் அநேகருக்கு நடந்தது. అనేకులకు అద్భుతాలు జరిగాయి. ஆண்டவர் அற்புதங்களை செய்தார். ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா, హల్లెలూయా. ஆண்டவர் அற்புதங்களை செய்கிற தேவன். దేవుడు అద్భుతాలు చేసేవాడు. ஆண்டவர் அற்புதங்களை செய்கிற தேவன். దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ஆண்டவர் அற்புதங்களை செய்து கொண்டிருக்கிறார். దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. அல்லேலூயா, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెప్పండి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. இந்த இடத்துல அநேக ஊழியக்காரர்களை ஆண்டவர் எழுப்ப போகிறார். ఈ స్థలంలో నుంచి దేవుడు అనేక మందిని సేవకులుగా లేవనెత్తబోతూ ఉన్నాడు. அநேகரை ஆண்டவர் இந்த நேரத்திலே நிரப்பிக் கொண்டிருக்கிறார். అనేకులను దేవుడు ఈ సమయంలో నింపబోతూ ఉన్నాడు. இந்த நேரத்தை யாரும் அசட்டை ఈ செய்யாதீர்கள். సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. யாரும் అసட்டை ఎవరు செய்யாதீர்கள். దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. இது கடைசி நாளா இருக்கிறபடினால் அதிகமா மெசேஜ் நான் கொடுக்க மாட்டேன். ఇది చివరి దినం అవ్వడం వల్ల నేను ఎక్కువ సమయం వర్తమానాన్ని చెప్పను. ஆண்டவர் சொன்னார், அநேகருக்காக நோயாளிகளை சுகமாக்குவே நீ ஜெபம் பண்ணு என்று. అనేకులను నేను స్వస్థపరచబోతున్నాను, ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. அநேகரை நான் அபிஷேகிக்க போகிறேன் என்று ஆவியானவர் சொன்னார். అనేకులను నేను అభిషేకించబోతున్నానని ప్రభు చెప్పారు. எல்லாரும் ஒரு நிமிடம் அப்படியே கண்களை மூடி தலைகளை தாழ்த்துவோம். అందరూ తల వంచి కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. ஒரு பாடலை நான் பாடப் போகிறேன். ஒரு கோரஸ் பாடப் போகிறேன். ఒక పాట నేను పాడబోతున్నాను, ఒక కోరస్ని. బర్గ్మన్స్ அவர்கள் எழுதின புதிய பாடல். బర్గ్మన్స్ గారు రాసిన ఒక క్రొత్త పాట. தமிழ் பாட்டு தெலுங்குல எழுதி இருக்கிறேன். తమిళ్లో ఉంది, అది తెలుగులో కూడా రాసాము. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తండ్రి నీకు వందనాలు. నన్ను చూచువాడా, దీనం కాయువాడా, నన్ను చూచువాడా, దీనం కాయువాడా, నీవు నన్ను ఆవరించావు, నీ చేనా మీద నుంచావు, నీవు నన్ను ఆవరించావు, నీ చేనా మీద నుంచావు, నేలేచుట కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నేలేచుట కూర్చుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, దీనం కాయువాడా, నన్ను చూచువాడా, దీనం కాయువాడా. ఎన్నెన్నో తలంపులు ఉన్నా శోధించి తెలుసుకున్నావు,
ఎన్నెన్నో తలంపులు ఉన్నా పరిశోధించి తెలుసుకున్నావు. నడకలోను నా పడకలోను దేవా నన్ను ఎరిగి ఉన్నావు. నడకలోను నా పడకలోను దేవా నన్ను ఎరిగి ఉన్నావు. స్తోత్రం రాజా యేసు రాజా, స్తోత్రం రాజా యేసు రాజా, నన్ను చూచువాడా దీనం కాయువాడా, నన్ను చూచువాడా దీనం కాయువాడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ஹோலி ஸ்பிரிட் காட். వందనాలు పరిశుద్ధాత్మ. கடைசி வரை காத்திருங்கள், ஒரு அற்புதம் நடக்கும். చివరి సమయం వరకు ఎవరు వేచి ఉంటారో వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. ஆண்டவருடைய அற்புதத்திற்காக காத்திருக்க வேண்டும். దేవుడు మన జీవితంలో చేయబోయే అద్భుతం కొరకు ఎదురు చూడాలి. இந்த நாளிலே நான் ஆண்டவருடைய சமூகத்திலே காத்திருந்த போது, ఈ దినము నేను ప్రభు సన్నిధిలో ఎదురు చూచినప్పుడు, కనిపెట్టినప్పుడు ஆண்டவர் எனக்கு கொடுத்த வார்த்தை దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం யோவான் 8:29 వచనం. యోహాను సువార్త 8:29 పరిశుద్ధ గ్రంథం తీసి చూడండి. యోహాను సువార్త 8:29 என்னை அனுப்பினவர் என்னோடு கூட இருக்கிறபடியினால், నన్ను పంపినవాడు నాతో కూడా ఉన్నాడు. பிதாவுக்கு பிரியமானவைகளை நான் எப்பொழுதும் செய்கிறபடியினால், నేను ఆయనకి ఇష్టమైన కార్యాలను ఎప్పుడు చేయడం వల్ల அவர் என்னை தனியே இருக்க விடவில்லை. ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. இயேசு கிறிஸ்து இந்த பூலோகத்திலே வாழ்ந்த நாட்களிலே, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాలలో ஆண்டவர் நம்மளுக்காக மாதிரியை வைத்து போனார் என்று 1 பேதுரு 2:21 சொல்லுகிறது. ఇక్కడ మనం చదివిన ఈ యోహాను సువార్తలో చెప్పబడిన ఈ మాట గురించి వివరిస్తున్నారు. 1 పేతురు 2:21 యేసు క్రీస్తు ప్రభు మనకు తన దినాలలో మాదిరికరముగా ప్రతిదీ చేసి ఉంచి వెళ్ళారు అని రాయబడింది. நாம் எப்படி வாழ வேண்டும், మనం ఎలా జీవించాలి, ஒரு விசுவாசி எப்படி வாழ வேண்டும், ఒక విశ్వాసి ఎలా జీవించాలి, ஒரு ஊழியக்காரன் எப்படி வாழ வேண்டும், ఒక సేవకుడు ఎలా ஒரு జీవించాలి, தீர்க்கதரிசி எப்படி வாழ ఒక வேண்டும், ప్రవక్త ఎలా జీవించాలి, ஒரு பாஸ்டர் எப்படி வாழ வேண்டும், ఒక సంఘ కాపరి ఎలా బ్రతకాలి, ஒரு மனிதன் எப்படி பரிசுத்தமாய் வாழ வேண்டும், ఒక విశ్వాసి ఒక సేవకుడు ఎలా పరిశుద్ధంగా జీవించగలగాలి. ஆண்டவர் எல்லாவற்றையும் நம்மளுக்கு மாதிரியாக வைத்து போனார். యేసు ఈ భూమి మీద ఉన్న దినాల్లో అన్ని మన ఎదుట మాదిరిగా ఉంచి వెళ్ళారు. அதற்காக இயேசு கிறிஸ்து சொல்லுகிறார், అందునిమిత్తు యేసు ప్రభు చెప్తున్నారు, என்னை அனுப்பினவர் என்னோடு கூட இருக்கிறார், నన్ను పంపినవాడు నా కూడా ఉన్నాడు, பிதாவாகி தேவன் என்னோடு கூட இருக்கிறார், నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, என்னோடு கூட இருக்கிறார், ఆయన నా కూడా ఉన్నాడు. அவர் ஒரு நிமிடமும் என்னை விட்டு விலகவில்லை, ఒక్క క్షణము కూడా ఆయన నన్ను విడిచి వెళ్ళలేదు. அவர் என்னோடு கூட இருக்கிறார். ఆయన నా కూడా ఉన్నారు. எதற்கென்றால் அவருக்கு பிடித்தபடி நான் வாழுகிறபடியினால். కారణం ఏది అంటే నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తూ ఉన్నాను. நீ ஆண்டவருக்கு பிடித்த காரியத்தை செய்யும்போது, నీవు ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు அவர் உன்னை விட்டு ஒரு நிமிடமும் விலக முடியாது. ఆయన నిన్ను విడిచిపెట్టి నీ జీవితంలో ఒక్క క్షణము కూడా దూరంగా వెళ్ళలేడు. அநேக வருடமாய் கிறிஸ்தவனாய் நீ வாழ்ந்து கொண்டிருக்கலாம். అనేక సంవత్సరాలుగా నీవు క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నావు. நான் இயேசுவை போல வாழ வேண்டும் என்று ஒரு நாளாவது நினைத்திருக்கிறாயா? ఇంతకాలం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న నీవు నేను యేసు వలె జీవించాలి అన్న ఆశ తలంపు నీకు ఎప్పుడైనా కలిగిందా? வேதம் சொல்லுகிறது மாதிரியை வைத்து போனார் என்று. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన నీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. நாம் எப்படி வாழ வேண்டும், మనం ఎలా జీవించాలి, நாம் இந்த உலகத்திலே எப்படி இருக்க வேண்டும், మనం ఈ లోకములో ఎలా బ్రతకాలి, அவர் நம்மளுக்கு மாதிரியை வைத்து போனார். అది మనకు యేసు మాదిరిగా ఉంచి చూపి
వెళ్ళారు. பிதாவாகி தேவனும் తండ్రి అయిన దేవుడు குமாரனாகி இயேசுவும் కుమారుడైన యేసుని எப்பொழுதும் இணைந்திருந்தார்கள் என்று வேதம் சொல்லுகிறது. వారిద్దరు ఎప్పుడు ఏకాత్మతో ఏక మనస్సుతో కలిసి ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ஏசாயா கிரந்தம் 41:8 வாசித்து பார்த்தால், యెషయా గ్రంథము 41:8 చదివి చూస్తే, என் தாசனாகி இஸ்ரவேலே, నా సేవకుడైన ఇశ్రాయేలు, நான் தெரிந்து கொண்ட யாக்கோபே, నేను తెలుసుకున్న ఎన్నుకున్న యాకోబు, என் சிநேகிதனான அப்ரஹாமின் சந்ததியே, నా స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానమా ஆண்டவர் சொல்லுகிறார். అని ప్రభు చెప్తున్నాడు. ஆண்டவர் சொல்லுகிறார், అని ప్రభు చెప్తున్నారు. அப்ரஹாம் என்னுடைய சிநேகிதன் என்று. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము నా సేవకుడు అని చెప్తున్నాడు. சிநேகிதன், నా స్నేహితుడు. அப்ரஹாம் என்னுடைய యెషయా சிநேகிதன் என்று சொல்லுகிறார். 41:8 అబ్రహాము నా స్నేహితుడు అని చెప్తున్నాడు. பாருங்க, வானத்தையும் பூமியும் படைத்த தேவன் భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ஒரு சாதாரண மனிதனை பார்த்து சொல்லுகிறார், ఒక సాధారణ మనిషిని చూసి చెప్తున్నారు, அப்ரஹாம் என்னுடைய சிநேகிதன் என்று. అబ్రహాము నాకు స్నేహితుడు అని. சாதாரணமான குடும்பம் நடத்துகிற ஒரு மனிதன் அவர். సాధారణమైన కుటుంబ జీవితం జీవిస్తున్న ఒక వ్యక్తి అబ్రహాము. பூமியில இருக்கிற ஒரே ஒரு மனிதனை பார்த்து அந்த நாட்களிலே ஆண்டவர் அந்த மனிதனோடு சிநேகிதம் செய்தார். భూమి మీద ఉన్న మనుషులందరిలో ఆ దినాలలో దేవుడు అబ్రహామును మాత్రం చూసి చెప్తున్నాడు, ఈయన నా స్నేహితుడు అని. எவ்வளவு அற்புதம்! ఎంత ఆశ్చర్యకార్యం! வானத்தையும் பூமியும் படைத்த தேவன் மனிதனோடு ஒரு சிநேகிதனாய் இருப்பானானா? భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తిని, తన చేతులతో తాను నిర్మించిన మనిషిని చూసి అంటున్నాడు, నాకు స్నేహితుడు అని. யாத்திராகம் 33:11 வாசித்து பார்த்தால், నిర్గమాకాండం 33:16 చదివి ஒருவன் தன் చూసినప్పుడు, சிநேகிதனோடு பேசுவதை போல ఒక వ్యక్తి ముఖాముఖిగా తన స్నేహితుడితో మాట్లాడినట్లు ஆண்டவர் மோசேயோடு முகமுகமாய் பேசினார். దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడారు. இந்த அனுபவம் உங்களை எத்தனை பேருக்கு இருக்கிறது? ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవం మీలో ఎంత మందికి ఉంది? யாராவது நீங்க சொல்ல முடியுமா? ఎవరన్నా నేను ఈ అనుభవంలో ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతున్నాను, ஒரு- దేవుని చేత స్నేహితురానని పిలువబడుతున్నానన్న అనుభవం మీలో ఎవరికన్నా ఉందా? ஒரு சிநேகிதன் இன்னொரு சிநேகிதனோடு பேசுகிறதை போல ஆண்டவர் பேசினாரா? ఒక స్నేహితునితో మరొక స్నేహితుడు మాట్లాడినట్టు ప్రభు మీతో ఎప్పుడన్నా ముఖాముఖి మాట్లాడారా? இந்த கிறிஸ்தவ வாழ்க்கை என்பது క్రైస్తవ జీవితం అంటే ஏதோ நான் ஆலயத்துக்கு போறேன், பாடல் பாடுகிறேன், ஜபிக்கிறேன், இதோட முடிந்து விட்டது என்று நீங்க நினைக்காதீர்கள். నేనేదో మందిరానికి వెళ్తున్నాను, పాడుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ఇంతే క్రైస్తవ జీవితం అని అనుకుంటున్నారు. அது அல்ல, అది మాత్రం కాదు. அது அல்ல, అది మాత్రమే కాదు. அது கிடையாது. అది ఒక్కటే కాదు. ஆண்டவரை முகமுகமாய் தரிசிப்பதுதான் கிறிஸ்தவ வாழ்க்கை. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవం, దేవుని చేత ముఖాముఖి దర్శించబడుతున్న అనుభవం కలిగి ఉండాలి. ஒரு பரிசுத்த ஆவியை பெற்றுக்கொண்ட அனுபவத்திற்குள் இருக்க வேண்டும். పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవంలో ఉండాలి. ஜெபம் என்பது ప్రార్థన అంటే ஒரு பக்கம் செய்கிறது அல்ல. ఒక సైడ్ చేసేది కాదు. நாம் ஜெபிப்போம், మనం ప్రార్థిస్తాం, ஆண்டவர் நம்மளோடு பேசுகிறது. ప్రభు మన కూడా మాట్లాడతాడు. நாம் ஜெபிப்பது, ஆண்டவர் பேசுவது, இதுதான் ஜெபம். ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం, అది సరి అయిన అనుభవం ప్రార్థనా జీవితంలో. இந்த இடத்துல அநேகர் இருக்கிறீர்கள். ఈ స్థలములో అనేకులు ఉన్నారు. நான் ரூம்ல ஜெபித்து கொண்டு இருக்கும்போது నేను రూమ్ లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ஆண்டவர் சொன்னார், ప్రభు చెప్పారు, இந்த நாளிலே பலத்த ஊழியர்கள் இந்த இடத்திலிருந்து எழும்புவார்கள். ఈ చివరి రోజు కూడికలో బలమైన సేవకులుగా అనేకులను నేను లేవనెత్తబోతున్నాను என்னுடைய అని. சித்தத்திலே இருக்கிறவர்களை நான் கொண்டு வருவேன். నా చిత్తములో ఉన్నవారిని ఈ రాత్రి కూడికకు తీసుకొని వస్తాను. ஆண்டவர் அப்படி பேசினார். వారిని నేను సేవకులుగా నిలబెడతాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడారు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. அதற்கு தான் ஆவியானவர் இந்த வசனத்தை எனக்கு கொடுத்தார். అందు
నిమిత్తం పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని నాకు ఇచ్చారు. ஏதாவது ஒரு உங்களுக்கு இன்ட்ரெஸ்டான ஒரு ஜோக்கை சொல்லிவிட்டு நான் போகலாம். ఏదో ఒక జోక్ చెప్పి మిమ్మల్ని నవ్వించి నేను ముందుకు వెళ్ళిపోవచ్చు. ஆனால் நீங்கள் சந்தோஷப்படுவீர்கள், ஆவியானவர் துக்கப்படுவார். ఆ మాటలు వింటే మీకు సంతోషం కలగొచ్చు కానీ పరిశుద్ధాత్ముడు దుఃఖపడతారు. ஆண்டவர் துக்கப்படுவார். ప్రభు దుఃఖపడతారు. இன்றைக்கு பாருங்க, ஆண்டவர் உங்களோடு பேசிக்கொண்டு இருக்கிறார். ఈ దినం చూడండి, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ஆண்டவர் தான் பேசிக்கொண்டு இருக்கிறார். ప్రభు మీతో మాట్లాడుతున్నారు. இன்றைக்கு சாதாரணமா இந்த இடத்துல நீ உட்கார்ந்து கொண்டு இருக்கலாம். మీరు మామూలుగా ఈ స్థలంలో కూర్చొని ఉండొచ్చు. ஆண்டவரை முகமுகமாய் பார்க்கிற ஒரு தீர்க்கதரிசிகளை இந்த இடத்திலிருந்து ஆவியானவர் எழுப்ப போகிறார். ప్రభువుని ముఖాముఖి చూచి ఆయనతో అనుదినము మాట్లాడే అనుభవం కలిగిన ప్రవక్తలుగా దేవుడు మీలో అనేకులను లేవనెత్తబోతూ ఉన్నాడు. நீங்க எந்த வேலையானாலும் செய்து கொண்டிருக்கலாம். మీరు ఏ పనన్నా చేస్తూ ఉండొచ్చు. நீ சாதாரண மனிதனாய் இருக்கலாம். మీరు సామాన్యమైన ఒక విశ్వాసిగా ఉండొచ్చు. இந்த எழுப்புதலின் கூட்டம் எதற்காக தெரியுமா? ఈ ఉజ్జీవ కూడిక ఎందుకొరకు అంటే உன்னை கொண்டு இந்த தேசத்திலே எழுப்புதலை ஊற்றத்தான். నిన్ను ఉపయోగించి నీ కుటుంబంలో నీ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని లేవనెత్తడం కొరకు. இன்றைக்கு இந்த வார்த்தை நீ நம்பாமலும் கூட இருக்கலாம். ఈ రోజు ఈ మాట నీవు నమ్మకుండా కూడా ఉండొచ్చు. ஆனால் ஆவியானவர் நீ நம்பினாலும் நம்பாவிட்டாலும் ஆவியானவர் உன்னை நிரப்ப போகிறார். నీవు నమ్మినా నమ్మకపోయినా ఈ రాత్రి ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నాడు. பெரிய ஊழியக்காரனாய் வரும்போது இந்த ஒரு கூட்டத்தை நீ நினைத்துக் கொள்வாய். నీవు గొప్ప సేవకుడిగా సేవకురాలుగా లేవనెత్తబడినప్పుడు ఈ కూడికని డేట్ ను నువ్వు గుర్తు పెట్టుకుంటావు. நான் 15 వయது இருக்கும்போது, నేను 15 సంవత్సరాలుగా ఉన్నప్పుడు உங்களை மாதிரி ஒரு சாதாரணமான இந்த கூட்டத்திற்கு வந்து உட்கார்ந்து இருந்தேன். నీలాగా ఇలాంటి మీటింగ్లో వచ్చి కూర్చునేవాడిని. அந்த நேரத்தில் திரளான ஜனங்கள் இருந்தார்கள். చాలా మంది జనాలు ఉండేవారు. ஒரு ஊழியக்காரர் தமிழ்நாட்டிலிருந்து வந்திருந்தார். తమిళనాడు నుంచి ఒక గొప్ప సేవకులు వచ్చారు. அந்த நேரத்துல பாருங்க, எனக்கு ஒன்றுமே ஆண்டவரை பத்தி தெரியாது. ఆ సమయంలో నాకు దేవుణ్ణి గూర్చి అంతగా ఏం తెలియదు పెద్దగా. நான் எப்பொழுதும் ஆண்டவருடைய அபிஷேகத்தை அதிசயத்தை பார்த்தது கிடையாது. నా జీవితంలో అంతకు ముందు ఎప్పుడు అభిషేకాన్ని నేను చూడలేదు, అనుభవించలేదు. అద్భుతాలు జరగడం కూడా నాకు తెలియదు. கடைசியில பாருங்க, ஜனங்கள் எல்லாரும் முன்னாடி வந்தார்கள். చివరిలో మీరు చూడండి, ప్రజలు చాలా మంది ముందుకు వచ్చి నిలబడ్డారు. ஒரு மனிதன் ஒரு 25 వయது இருக்கும். ఒక 25 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక వ్యక్తి. அந்த மனிதனுக்கு பிறந்த பிறவியிலே கண் பார்வை தெரியாது. ఆ వ్యక్తికి పుట్టుక నుంచి చూపు తెలియదు. அந்த நேரத்தில் அந்த மனிதனை ஸ்டேஜ் மேல கொண்டு வந்தார்கள். ఆ సమయంలో 25 సంవత్సరాలుగా చూపు లేని వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. உடனே அந்த ஊழியக்காரர் கரங்களை வைத்து ஜெபித்தார். వెంటనే సేవకుడు వారి కళ్ళ మీద చేతులుంచి ప్రార్థించారు. உடனே அந்த கண் திறக்கப்பட்டு விட்டது. వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. நான் ஆச்சரியம் அடைந்து விட்டேன். నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. அநேக முடவர்களை கொண்டு வருகிறார்கள். అనేక మంది కుంటువాన్ని తెస్తున్నారు. அந்த ஊழியன் தொட்ட உடனே எழும்புகிறார்கள். ఆ సేవకుడు ముడుతూ ఉంటే వాళ్ళు లేచి నడిచి వెళ్ళిపోతున్నారు. எனக்கு மிகவும் ஆச்சரியமாகி விட்டது. అది నాకు చాలా ఆశ్చర్యంగా மிகவும் అనిపించింది. நான் ஆச்சரியம் அடைந்து விட்டேன். నేను చాలా ఆశ్చర్యపోయాను. அந்த நேரத்திலே நான் தீர்மானம் செய்து கொண்டேன். ఆ సమయంలో నేను తీర్మానం చేశాను. அநேக கூட்டங்களை பார்க்கும்போது உங்களுக்கு என்ன தோணுதோ இல்லை எனக்கு தெரியாது. అనేక కూడికల్లో పాల్గొన్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ஆனா எனக்கு பாருங்க, முதல் முறையாக நாம் செய்தால் ஆண்டவருடைய ஊழியத்தை தான் செய்ய வேண்டும். అయితే మొట్టమొదటిసారి అలాంటి కూడికలో పాల్గొన్న నాకు చేస్తే ఇలాంటి పరిచర్య చేయాలి అని అనిపించింది. அந்த நேரத்தில் எனக்குள்ள ஒரு வைராக்கியம் வந்தது. ఆ సమయంలో నాకు ఒక రోషము పుట్టింది. அந்த ஊழியக்காரனுக்குள்ள இருக்கிற அந்த அக்கினி எனக்கு வேண்டும். ఆ సేవకుల్లో ఉన్న ఆ అగ్ని అభిషేకం నాకు కావాలి அந்த అనుకున్నాను. வரங்கள் எனக்கு வேண்டும். ఆయనలో ఉన్న వరాలు నాకు కావాలి అనుకున్నాను. ஆண்டவரே எனக்கு வேண்டும் என்று நான் கதறி ஜெபித்தேன். అయ్యా నాకు కావాలి అని ఏడుస్తూ ప్రార్థించాను. அந்த நாளிலே நான் தீர்மானம் எடுத்துக்கொண்டேன். ఆ రోజే నేను ఆ కూడికలో తీర్మానం చేసుకున్నాను. அந்த நாள் முதல் கொண்டு நான் ஆண்டவருடைய சமூகத்திலே ஜெபிக்க ஆரம்பித்தேன். ఆ దినం మొదలు నేను దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థిస్తూనే ఉన్నాను. ஆண்டவரே, இந்த அபிஷேகம் வேண்டுமானால் நான் என்ன வேண்டுமானாலும் செய்கிறேன். ప్రభు ఈ అభిషేకం కొరకు పొందుకోవడం కొరకు నేను ఏ
ఏమన్నా చేస్తాను నీకు అన్నాను. ஆண்டவரே நான் எந்த பாவத்தையும் செய்ய மாட்டேன். నేను ఇక మీదటే పాపపు జోలికి వెళ్ళనని చెప్పాను. வசனம் எப்படி சொல்லுகிறது அதன்படி வாழுகிறேன். వాక్యములో ఏమి రాయబడిందో దాని ప్రకారం జీవిస్తాను అన్నాను. ஆனால் இந்த அபிஷேகம் எனக்கு வேண்டும் என்று ஜெபித்தேன். అయినప్పటికీ నాకు మాత్రం ఎలాంటి అభిషేకం నువ్వు ఇవ్వాలి అని ప్రార్థించాను. எந்தெந்த ஊழியக்காரன் எப்படி இருக்க வேண்டும் என்று சொல்லுகிறாரோ அப்படி இருக்க நான் பிரயாசப்பட்டேன். సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఎలా జీవించాలని చెప్తున్నారో అలా నేను జీవిస్తాను అని చెప్పాను. ஒவ்வொரு நாளும் அதிக நேரம் ஜெபித்தேன். ప్రతి రోజు గంటలు గంటలు ప్రార్థించేవాడిని. இந்த அபிஷேகம் வேண்டுமானால் நான் என்ன செய்ய வேண்டும்? ఈ అభిషేకం కావాలి అంటే నేనేం చెయ్యాలి అని ஆண்டவரே అడిగాను. நான் என்ன விளக்கிரியத்தை வேண்டுமானாலும் கொடுக்கிறேன். ప్రభు ఏ వెలైనా నేను దీన్ని పొందుకోవడానికి చెల్లిస్తాను అని చెప్పాను. எத்தனையோ நாட்கள் நான் உபவாசம் பண்ணினேன். ఎన్నో దినాలు నేను ఉపవాసం ఉన్నాను. எங்களுடைய பிராந்தத்திலே மீட்டிங் நடந்தால் నా ప్రాంతంలో ఎలాంటి సభలు జరిగితే நான் உபவாசத்தோடு 3 நாள் போவேன். 3 రోజులు ఉపవాసముతో వెళ్ళేవాడిని. ஆண்டவரே எனக்கு அபிஷேகம் வேண்டும் என்று சொல்லி ప్రభు నాకు అభిషేకం కావాలి అని. கூட வந்த எல்லாருக்கும் அபிஷேகம் கிடைத்து விடும். కూడా వచ్చిన అందరూ అభిషేకించబడేవాళ్ళు. ஆனா எனக்கு மட்டும் அபிஷேகம் கிடைக்காது. కానీ నాకు మాత్రం దొరకలేదు. ஆனா பாருங்க எத்தனையோ கூட்டத்திற்கு போனேன். చాలా మీటింగ్లకు వెళ్ళాను. எத்தனையோ கூட்டத்திற்கு போனேன். చాలా కూడికలకు వెళ్ళాను. ஆனா எனக்கு அபிஷேகமே கிடைக்கவில்லை. అయినా నాకు ఎలాంటి అభిషేకం நான் దొరకలేదు. ஒரு விதமான கோபத்தோடு நான் சோர்ந்து போய் வருவேன். అయ్యో నాకు అభిషేకం దొరకలేదని ఒకవైపు కోపం బాధతో సొమ్మసిల్లిపోయేవాడిని. ஆண்டவரே நான் இவ்வளவாக ஜெபிக்கிறேன். ప్రభు నేను ఇంత ప్రార్థిస్తున్నాను. ஆண்டவரே நீ சொல்லுகிறபடி நான் வாழ்ந்து கொண்டு నువ్వు இருக்கிறேன். చెప్పినట్టే నేను జీవిస్తున్నాను. ஆண்டவரே ஃப்ரெண்ட்ஸ் எல்லாம் நான் விட்டு விட்டேன். స్నేహితులందరినీ విడిచిపెట్టాను. ஆண்டவரே பாவத்திற்கு நான் போக மாட்டேன். పాపపు జోలికి నేను వెళ్ళట్లేదు. ஆண்டவரே ஆனாலும் எதற்காக எனக்கு அக்கினி கிடைக்கவில்லை? ప్రభు నాకెందుకు అలాంటి అగ్ని అభిషేకం దొరకలేదు? ஆண்டவரே நான் என்ன பாவம் செய்தேன்? నేనే తప్పు ఏ పాపం చేశాను? ஒவ்வொரு நாளும் நான் கதறி அழுவேன். ప్రతి దినము గుండెలు బాదుకొని ఏడ్చేవాడిని. அநேகருக்கு அபிஷேகம் கிடைக்கும். అనేకులకు అభిషేకం దొరికింది. ஆனா எனக்கு கிடைக்காது. అయినా నాకు நான் దొరకేది சோர்ந்து కాదు. போய் வீட்டுக்கு வருவேன். నేను సొమ్మసిల్లింటికి వచ్చేవాడిని. சோர்ந்து போய் வருவேன். సొమ్మసిల్లింటికి వచ్చేవాడిని. அந்த நேரத்துல எனக்கு கிடைச்ச அபிஷேகம் கிடைக்கணும்னா என்ன பண்ணணும் அப்படின்னு ஒரு விடை கிடைத்தது. ఆ దినాల్లో అభిషేకాన్ని పొందుకోవడానికి నేను ఏం చెయ్యాలి అనే ప్రశ్నతో ఉండేవాడిని. அப்ப எனக்கு ஒரு பதில் கிடைத்தது. అప్పుడు నాకు ఒక జవాబు దొరికింది. அதிகமாய் ஜெபித்தால் ஆண்டவர் பேசுவார் என்று. అధిక సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపితే దేవుడు నిశ్చయముగా మాట్లాడతాడు, అభిషేకిస్తాడు అని. ஆத்துமாக்களுக்காக கண்ணீர் வடித்தால் ஆண்டவர் அபிஷேகம் கொடுப்பார் என்று தெரிந்து கொண்டேன். నశించిపోతున్న ప్రజల కొరకు అధికంగా ప్రార్థించినప్పుడు ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మ శక్తితో ప్రత్యేకంగా నన్ను నింపుతాడు అని గ్రహించాను. இரவெல்லாம் ஜெபித்தால் ஆண்டவர் அக்கினி கொடுப்பார் என்று தெரிந்து கொண்டேன். రాత్రంతా ఎడతెగక ప్రార్థిస్తే నిశ్చయముగా ఆయన నన్ను అగ్నితో నింపుతాడు అని గ్రహించి ప్రార్థించాను. ஒவ்வொரு இரவும் நாம் ஜெபிக்க வேண்டும் என்று தீர்மானம் எடுத்துக்கொண்டேன். ప్రతి రాత్రి ప్రార్థించాలి అని తీర్మానం చేశాను. ஒவ்வொரு இரவும் 1 மணிக்கு நான் எழும்புவேன். ప్రతి రాత్రి 1 గంటకు లేచేవాడిని. இரவெல்லாம் ஜெபிப்பேன். తెల్లారి వరకు ప్రార్థించేవాడిని. மறுபடி வெடிந்ததுக்கு அப்புறம் காலையில எல்லாம் ஜெபிப்பேன். మరలా ఉదయకాలం కొద్దిసేపు పడుకొని మరలా లేచి ప్రార్థన அவரை చేసేవాడిని. தியானித்துக் கொண்டே இருப்பேன். వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ஆண்டவரை குறித்த ஆலோசனை தவறு எதுவும் வராது. దేవుణ్ణి గూర్చిన తలంపులు అభిషేకంతో నింపబడాలనే ఆశ తప్ప ఇంకా వేరే ఏ ధ్యాస నాకు ఉండేది కాదు. கரெக்டா நான் 1 மணிக்கு அலாரம் வைத்துக் கொண்டு எழும்பி விடுவேன். ప్రతిరోజు అలారం పెట్టుకొని 1 గంటకు లేచేవాడిని. கிட்டத்தட்ட 1.5 வருஷம் நான் ஜெபித்து இருக்கிறேன். దాదాపు సంవత్సరంన్నర అలా ఎడతెగక ప్రార్థిస్తూనే ఉన్నాను. ஆனால் பாருங்க அபிஷேகம் கிடைக்கவில்லை. అయినా ఇంకా అప్పటికి అభిషేకం దొరకలేదు. ஒரு நாள் நான் சோர்ந்து போய் ఒక రోజు నేను బాగా సొమ్మసిల్లి నిరుత్సాహముతో எங்களுடைய வீட்டினுடைய மாடியின் மேல నా ఇంటి మీద డాబా మీదకి వెళ్ళాను. நான் ஜெபம் பண்ணுவதற்காக இன்னும் எத்தனை காலம் ஜெபிக்கணும் என்று சொல்லி நான் சோர்ந்து போய் நான் போனேன். ఆ రోజు చాలా నిరుత్సాహముతో ఇంకెంత కాలం ప్రార్థించి ఎదురు చూడాలి అని నిరాశతో మేడ మీదకి వెళ్ళాను. அங்க ஏறி நான் முழங்கால் படியிட்டு అక్కడికి వెళ్ళి మోకరించి
ஆண்டவரே, நான் இதுவரை செய்த ஜெபத்திற்கு பதிலே கிடைக்கவில்லை. ప్రభా ఇంత కాలం నేను చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు நான் கண்ணீர் வடித்தே. అని కన్నీరు కారుస్తూ உடனே విలపిస్తున్నాను. வானம் திறக்கப்பட்டு விட்டது. వెంటనే పరలోకం తెరవబడింది. பரலோகத்திலிருந்து ஒரு அக்கினி இறங்கி வந்தது. పరలోకం నుంచి ఒక అగ్ని దిగి రావడం నేను చూశాను. அந்த இரவு 1 மணிக்கு மாடியின் மேல ஒரு அக்கினி என்னை நிரப்ப ஆரம்பித்தது. ఆ రాత్రి 1 గంట దాటిన సమయంలో ఒక బలమైన అగ్ని నా పైకి దిగి రావడం చూశాను. கீழே விழ ஆரம்பித்தேன். నేను కింద పడిపోయాను. கீழே விழுந்து பிறண்ட ஆரம்பித்தேன். నేను కింద పడి దొర్లుతూ ఉన్నాను. அந்த அக்கினி என்னுடைய சரீரம் தாங்க முடியாத அளவு, ఓ నా శరీరం తట్టుకోలేనంత రీతిలో ఒక శక్తివంతమైన అగ్ని నాలో దిగి వచ్చింది. அந்த அக்கினி என்னால தாங்க ఆ முடியவில்லை. అగ్ని అభిషేకాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. எனக்கு முன்பதாக ஒரு பரலோகம் திறக்கப்பட்டு இருப்பதை பார்த்து கொண்டிருந்தேன். నా ముందు నా ఎదుట పరలోకం తెరవబడ్డం నేను చూశాను. அப்ப பரலோகத்தில் இருந்து ஒரு குரல் வருகிறது. పరలోకం నుంచి ఒక శబ్దం వస్తుంది. அந்த நேரத்தில் அந்த குரல் கேட்கிறது. ఆ సమయంలో ఆ స్వరము నాతో మాట్లాడుతుంది, అడుగుతుంది, நீ கேள் என்று சொல்லுகிறது. నీకు ఏం కావాలో అడుగు అని. உனக்கு என்ன வேண்டும் நீ கேள் என்று சொல்லுகிறது. నీకేం కావాలో అడుగు కుమారుడా అంటుంది. நீ கேள் என்று சொல்லுகிறது. నువ్వు అడుగు అని నాతో அந்த మాట్లాడుతున్నాడు. நேரத்தில் நான் கேட்ட, ஆண்டவரே, ఆ సమయంలో నేను అడిగాను, ప్రభువా, ஜனங்களுக்காக நான் ஜெபிக்கும் போது அற்புதங்கள் நடக்க வேண்டும். ప్రజల కోసం నేను ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరగాలి. அன்றைக்கு பார்த்தனே அந்த ஊழியனை போல என்னை உபயோகித்துக் கொள்ளும். నేను ఆ రోజు కూడికలో పాల్గొన్నాను కదా, మొదటిసారి ఆ కూడికలో సేవకుని నేను చూశాను కదా, అలాంటి అభిషేకం నాకు కావాలి అని ஆண்டவரே, అడిగాను. நீர் உயிரோடு இருக்கிறீர் என்பதை நான் நிரூபித்து காட்ட வேண்டும். ప్రభు, నీవు జీవముతో ఉన్నావని నా పరిచర్యలో నేను రుజువు చేయాలి ప్రజలకి అన్నాను. ஆண்டவரே, வேதத்திலே நடந்த அற்புதங்கள் இன்றைக்கும் நடக்கிறது என்று நான் ஆண்டவரை நிரூபிக்க வேண்டும். ప్రభు, పరిశుద్ధ గ్రంథములో జరిగిన అద్భుతాలు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా జరుగుతాయి అని నా సేవలో నేను నిరూపించాలి అన్నాను. அப்ப ஆண்டவர் என்னோடு பேச ஆரம்பித்தார். అప్పుడు ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించారు. இனி நீ எந்த இடத்திற்கு போனாலும் நான் அந்த இடத்திலே வருவேன். ఇక నీవు ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను ఆ ప్రాంతానికి నీతో కూడా వస్తాను. உன்னோடு கூட அந்த ஸ்டேஜ் மேல நான் நிற்பேன். నీతో కూడా నీ పక్కన నేను స్టేజ్ మీద నిలబడతాను. நீ யார் மீது கரம் வைக்கிறையோ அது என்னுடைய கரம் இறங்கும். నువ్వు ఎవరి మీద చేతులు పెడతావో వారిపైకి నా హస్తం చాపబడుతుంది. அந்த நாள்ல ஆண்டவர் 9 வரங்களினால் என்னை நிரப்பினார். ఆ రోజు ప్రభు నన్ను 9 వరాలతో కూడా బలంగా నింపారు. அந்த நாளிலே என்னுடைய ஓட்டம் ஆரம்பிக்கப்பட்டது. ఆ దినము నా పరిచర్య అనే పరుగు ప్రారంభించబడింది. நான் சாதாரணமான ஒரு வில்லேஜ்ல பிறந்து வளர்ந்தவன். నేను ఒక చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగిన వాణ్ణి. அநேக விதமான ஞானிகள் நடுவிலே ஆண்டவர் உபயோகிக்கிறார். గొప్ప గొప్ప జ్ఞానులు, మేధావులు అనుకున్న వారి మధ్యలో సహితం ప్రభు నన్ను ఉపయోగించడం ప్రారంభించారు. அநேக அதிகாரிகளுக்கு முன்பதாக உபயோகித்துக் கொண்டிருக்கிறார். అనేక మంది గొప్పవారు అధికారుల మధ్యలో నన్ను నిలబెట్టి వాడుకునేవారు. இது எதற்காக சொல்லுகிறேன்? ఇది ఎందుకొరకు నేను చెబుతున్నాను అంటే, இதே போல அநேகரை ஆண்டவர் அபிஷேகிக்க போகிறார். ఇదే రీతిలో ఈ రాత్రి ప్రభు అనేకులను అభిషేకించబోతున్నారు. இந்த கூட்டத்தில் இருந்து அநேக வாலிபர்கள் ஊழியராக எழும்ப ఈ போகிறார்கள். కూడికలో నుంచి అనేక మంది యవ్వనస్తులు సేవకులుగా లేవనెత్తబడబోతున్నారు. ஆண்டவர் சொன்ன வார்த்தையை நான் சொல்லிக் கொண்டிருக்கிறேன். ప్రభు చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను. இன்றைக்கு இந்த வார்த்தை விசுவாசித்தால் ఈ రోజు ఈ మాటలు మీరు వింటే, నమ్మితే, ஆண்டவர் இன்றைக்கே உன்னை அபிஷேகிக்க ఈ போகிறார். రాత్రే విశ్వసించిన వారిని దేవుడు అభిషేకించబోతున్నారు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா, హల్లెలూయా. அல்லேலூயா. நீ எத்தனையோ கூட்டத்திற்கு போயிருக்கலாம். మీరు చాలా కూడికలకు వెళ్ళి ఉంటారు. அந்த இடத்துல எல்லாம் ஏதோ சொல்லுகிறார்கள் என்று வந்திருக்கலாம். ఏదో చెప్పారులే అని వచ్చేసి ఉంటారు. அதே மாதிரி ஏதோ சொல்லுகிறார்கள் என்று நீ நினைக்காத. ఒకవేళ ఇక్కడ కూడా అదే ఏదో ఒకటి చెప్తారులే అని వచ్చి ఉండొచ్చు, అలా అనుకోవద్దు. விசுவாசிக்கிறவர்களுக்காக ஆண்டவர் இந்த இடத்துல வந்திருக்கிறார். విశ్వాసముతో ఎవరైతే దేవుని కార్యం కొరకు కనిపెడుతున్నారో వారి జీవితంలో దేవుడి రాత్రి కార్యాలు చేయబోతున్నాడు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. இது நாள் வரை
ఇంతవరకు எத்தனையோ கூட்டங்களுக்கு போயிருக்கிறேன். ఎన్నో కూడికలకు వెళ్ళి వచ్చాను. அநேக ஊழியர்கள் இந்த ஊழியத்திலிருந்து எழும்பி இருக்கிறார்கள். అనేక మంది మా పరిచర్యలో సేవకులుగా లేవనెత్తబడ్డారు. அவர்களுக்கு சொன்ன தீர்க்க தரிசனம் பின் டு பின் நடந்திருக்கிறது. వారి జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనం ప్రతి మాట నెరవేర్చబడింది. இன்றைக்கு ஆண்டவர் சொல்லுகிற இந்த வார்த்தை உன்னுடைய வாழ்க்கையில் நடக்க போகிறது. ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ మాట నిశ్చయముగా మీ జీవితాల్లో రాబోతున్న దినాల్లో జరగడం మీరు చూడబోతున్నారు. நீங்க பாருங்க, ஏதோ வசனத்தை கேட்டு போனேன் என்று அல்ல. మీరు చూడండి, ఏదో వాక్యం విని వెళ్ళిపోవడానికి కాదు. இன்றைக்கு நீங்கள் ஒப்பு கொடுத்தால், ఈ రాత్రి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ஆண்டவருடைய சிநேகிதனாய் இருக்க போகிறாய். నేను అబ్రహాము వలె ప్రభు యొక్క స్నేహితుడిగా పిలువబడాలన్న ఆశ మీలో ఉంటే మీరు రాబోతున్న దినాల్లో ప్రభు యొక్క స్నేహితులుగా పిలువబడబోతున్నారు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. அநேக வாலிபர்களை ஆண்டவர் நிரப்ப போகிறார். అనేక మంది యవనస్తులను ప్రభు నింపబోతున్నాడు ఈ దినాల్లో. இந்த இடத்துல பாருங்க, அநேகர் இன்றைக்கு இயேசுவை தரிசிக்க போகிறீங்க. ఈ రాత్రి అనేకులు ప్రభుని దర్శించబోతున్నారు. ஆண்டவரை தரிசிக்க போகிறீங்க. ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నారు. இன்றைக்கு ஆண்டவர் உங்களுடைய ஆவிக்குரிய கண்ணை திறக்க ఈ போகிறார். రాత్రి ప్రభు మీ ఆత్మీయ నేత్రాలు తెరవబోతున్నారు. ஆவியானவர் உங்களை நிரப்ப போகிறார். పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. அநேக இடத்தில, అనేక స్థలాల్లో, அநேக மீட்டிங்ஸ்ல అనేక కూడికల్లో ஜனங்கள் வந்து சாட்சி கொடுப்பார்கள். ప్రజలు వచ్చి సాక్ష్యం చెప్తారు. உங்க பக்கத்துல இயேசு நிற்பதை நான் பார்த்தேன் మీ என்று, పక్కన యేసు నిలబడ్డం మేము చూసాము అని, வானம் திறக்கப்பட்டதை பார்த்தேன் என்று, ఆకాశం తెరవబడ్డం, పరలోకం తెరవబడ్డం మేము చూసాము అని, தேவதூதர்கள் இந்த இடத்தில இருக்கிறதை பார்த்தேன் என்று சொல்லுவார்கள். దేవదూతలు ఈ స్థలములో ఉండడం మేము చూసామని చెప్తారు. இன்றைக்கு நீ விசுவாசித்தால், ఈ రాత్రి నీవు విశ్వసిస్తే நீயும் பார்க்க போகிறாய். మీరు కూడా చూడబోతున్నారు. உன்னுடைய ஆவிக்குரிய கண்ணை ஆண்டவர் திறக்க ఈ போகிறார். ఆత్మీయ నేత్రాలు ప్రభు తెరవబోతూ ఉన్నాడు. உங்களோடு ஆண்டவர் பேச போகிறார். మోషేతో మాట్లాడినట్టు ప్రభు ఈ రాత్రి మీతో కూడా మాట్లాడడం ప్రారంభిస్తారు. அபிரகாமோடு பேசினதை போல ஆண்டவர் உங்களோடும் பேச போகிறார். అబ్రహాముతో ముఖాముఖి మాట్లాడినట్టే ప్రభు మీతో కూడా మాట్లాడబోతున్నారు. அந்த அனுபவம் எத்தனை பேருக்கு வேணும்? అలాంటి అనుభవం ఎవరికి కావాలి? எத்தனை பேருக்கு வேணும்? ఎంత మందికి కావాలి? எத்தனை பேருக்கு வேணும்? ఎంత మందికి కావాలి? கைகளை உயர்த்துங்க. అలాంటి ఆశ ఉన్నవారు చేతులు పైకెత్తి చూపండి. நீங்க கைகளை உயர்த்தினால் ஆண்டவர் நிச்சயமாய் உங்களை మీరు ஆசீர்வதிப்பார். చేతులు ఎత్తితే ప్రభు చూస్తారు. ఆ చేతులు ఎత్తిన వ్యక్తిని నిశ్చయముగా అనుభవానికి నడిపించి దీవిస్తారు. எல்லாரும் முன்னாடி வாங்க. అలాంటి ఆశ ఉన్నవారు అందరూ ముందుకు వచ్చేయండి. எல்லாரும் வாங்க, எல்லாருமே లేదు, வாங்க. అందరూ రండి. எல்லாருமே சீக்கிரம் வாங்க, நான் முடிக்க ఇది போகிறேன். చివరి ప్రార్థన, చివరి సమయం. అందరూ ముందుకు వచ్చేయండి. எல்லாரும் எழும்புங்க, అందరు లేచి నిలబడండి. சீக்கிரமா வாங்க. త్వరగా రండి. இந்த வார்த்தையெல்லாம் நான் ப்ரிப்பேர் ஆகி சொல்லுகிறது அல்ல. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినవన్నీ నేనేదో నేర్చుకొని వచ్చి చెప్పలేదు. ஆண்டவர் என்ன சொல்லுகிறாரோ அதை தான் சொன்னேன். ప్రభు ఏదైతే చెప్పమని నన్ను ఇక్కడ పంపారో అది మాత్రం చెప్పాను. అందరూ రండి, ఎవరు కుర్చీల్లో ఉండద్దు, ఇక్కడికి వచ్చేయండి ముందుకి. ஹோலி ஸ்பிரிட் காட், పరిశుద్ధాత్మ దైవమా, இன்றைக்கு ஒவ்வொருவரையும் நிரப்புங்கப்பா. ఈ రోజు ఒక్కొక్కరిని నింపండి తండ్రి. ஒவ்வொருவரையும் நிரப்புங்கப்பா. ఒక్కొక్కరిని నింపండి. ஒவ்வொருவரையும் நிரப்புங்கப்பா. ఒక్కొక్కరిని నింపండి நீ తండ్రి. சந்தேகத்தோடு இருந்தால் நீ அற்புதத்தை பெற்றுக்கொள்ள முடியாது. మీరు సందేహముతో ఇక్కడ వచ్చి నిలబడితే ఏ అద్భుతం పొందుకోలేరు. உன்னை ஆண்டவர் நிரப்ப முடியாது. మిమ్మల్ని ప్రభు నింపలేడు. ஆண்டவர் உங்களை நிரப்ப முடியாது. మిమ్మల్ని ప్రభు నింపలేడు. ஆண்டவர் உங்களை நிரப்ப முடியாது. మీరు సందేహ మనసుతో, అవిశ్వాసంతో నిలబడితే దేవుడు మిమ్మల్ని నింపడు. நீ விசுவாசத்தோடு இந்த இடத்திலே காத்திரு. మీరు విశ్వాసముతో ఈ స్థలములో ఎదురు చూడండి. ஆண்டவர் உன்னை தொடுவார். ప్రభు మిమ్మల్ని తాకుతాడు. இந்த இடத்துல அநேகரை ஊழியக்காரரை எழுப்புவார். ఈ స్థలములో అనేక మంది దేవుని సేవకులుగా లేవనెత్తుతాడు. இப்ப எழுப்புதலின் அக்கினி இந்த இடத்துல இறங்கி வரப்போகிறது. ఉజ్జీవ అగ్ని ఈ స్థలములో బలంగా కుమ్మరించబడబోతుంది. எழுப்புதலின் மலை இந்த கிராமத்தின் மீது இறங்க போகிறது. ఉజ్జీవ అగ్ని ఈ గ్రామం మీద దిగబోతూ ఉంది. Thank you Lord, thank you Lord, వందనాలు thank తండ్రి, you Lord. వందనాలు తండ్రి. என்னை நிரப்பும் என்று சொல்லுகிறவங்க உங்களுடைய கரத்தை உயர்த்தி அபிஷேகத்தை கேளுங்க. నన్ను దేవుడు నింపాలి, బలంగా అభిషేకించబడాలన్నవారు మీ చేతిని పైకెత్తి అడగండి ప్రభు దగ్గర.
ఇంతకు ముందు పొందుకున్న దాంతో తృప్తి పడొద్దు. ఇంకా బలమైన అభిషేకం, ఇంకా బలమైన అభిషేకం కావాలని అడగండి. క్రొత్తగా పొందుకోవాలనుకున్న వారు, నన్ను అలాగే నీ సేవకుల్లా అభిషేకించండి, నా పైకి దిగిరండి పరిశుద్ధాత్ముడా అని అడగండి. 2 చేతులు పైకెత్తి అడగండి. చేతులు బాగా పైకెత్తి అడగండి. థాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి, థాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, థాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, థాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. இப்ப பாருங்க, ஃபர்ஸ்டோட இப்ப அநேகர் மீது வல்லமை இறங்குகிறதை பார்த்து கொண்டிருக்கிற. మొదటి కన్నా ఇప్పుడు అనేకల మీద దేవుని శక్తి దిగి రావడం చూస్తున్నాను. அநேகர் மீது அந்த வல்லமை இறங்கி கொண்டிருக்கிறது. అనేకల మీద ఆ శక్తి దిగి వస్తుంది. யாவரும் கண்களை மூடுங்க. అందరూ కళ్ళు మూయండి. ஆண்டவரை நோக்கி பாருங்க. ప్రభుని తేరి చూడండి, ఆయన వైపు చూస్తూ ప్రార్థించి అడగండి. சிலர் மீது அந்த வல்லமை இறங்கி கொண்டிருக்கிறது. కొంతమంది పైకి అభిషేకం దిగుతుంది. ஆல்ரெடி இறங்கி கொண்டிருக்கிறது. ఆల్రెడీ ఆ శక్తి దిగుతుంది మీ పైన. Thank you Lord. Thank you Lord. Thank you Lord. వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. சிலருடைய கால்கள் பாருங்க கொழுந்து விட்டு எரிகிற அக்கினியை போல. కొంతమంది కాళ్ళు ఒక అగ్నిలో పెట్టినట్టు కాలుతూ ఉన్నాయి. நான் அநேக வருடங்கள் பிரயாசப்பட்டு அபிஷேகம் பெற்றுக்கொண்டேன். నేను అనేక సంవత్సరాలు ప్రయాసపడి ప్రార్థించి పొందుకున్నాను. ஆனால் இந்த கூட்டத்திற்கு வந்தவர்களுக்கு ஆண்டவர் கொடுக்கிற ஆசீர்வாதம், అయితే ఈ రాత్రి కూడికలో పాల్గొన్న మీకు దేవుడు ఇవ్వబోయే దీవెన, இன்றைக்கு அந்த அக்கினி இறங்க போகிறது. ఏది అంటే ఈ రోజే మీ పైకి ఆ అగ్ని అభిషేకం బలంగా కుమ్మరించబడబోతుంది. இன்றைக்கு அந்த அக்கினி இறங்க போகிறது. ఇప్పుడే మీ పైకి అగ్ని దిగుతూ ఉంది. அநேக வாலிபர்கள் மீது இறங்கி கொண்டிருக்கிறது. అనేక మంది యవనస్తుల పైకి దిగి వస్తూ ఉంది. அநேகர் மீது இறங்கி கொண்டிருக்கிறது. అనేకుల పైకి దిగుతూ ఉంది. அநேகரை ஆவியானவர் நிரப்பி கொண்டிருக்கிறார். అనేకులను పరిశుద్ధాత్ముడు నింపుతూ ఉన్నాడు. அநேகரை ஆவியானவர் நிரப்பி கொண்டிருக்கிறார். అనేకులను పరిశుద్ధాత్ముడు నింపుతూనే ఉన్నాడు. என்னை தொடும் என்று கேள். ప్రభువా నన్ను తాకండి అని అడగండి. வானம் திறக்கப்பட்டு கொண்டிருக்கிறது. పరలోకం తెరవబడుతూ ఉంది. பரலோகம் திறக்கப்பட்டு கொண்டிருக்கிறது. పరలోకం తెరవబడుతూ ఉంది. அநேகர் மீது ஒரு அக்கினி இறங்கி கொண்டிருக்கிறது. అనేకుల మీద ఒక అగ్ని దిగుతూ ఉంది. Thank you Lord. వందనాలు యేసు, Thank you Lord. వందనాలు ప్రభువా, Thank you Lord. వందనాలు. எத்தனை பேர் ஆண்டவருடைய ஊழியத்தை செய்யணும்னு நினைக்கிறீங்களோ இப்ப கேளுங்க, அந்த அக்கினி உங்களை நிரப்பும். ఎంతమంది నేను సేవ చెయ్యాలని ఆశపడుతున్నారో వారు అడగండి. అలాంటి వారి పైకి ఒక స్పెషల్ అనాయింటింగ్ శక్తి దిగబోతూ ఉంది. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. உம்முடைய அக்கினிக்காக ஸ்தோத்திரம் அப்பா. మీ అగ్ని దిగి వస్తున్నందుకు స్తోత్రాలు. உம்முடைய அக்கினிக்காக ஸ்தோத்திரம் మీ அப்பா. అగ్ని అభిషేకం కొరకు స్తోత్రాలు. கைகளை தட்டி அந்த அக்கினியை பெற்றுக்கொள்ளுங்க. 2 చేతులు తట్టు అంటే చప్పట్లు కొడుతూ అభిషేకాన్ని పొందుకోండి. பெற்றுக்கோ. గట్టిగా చప్పట్లు కొడుతూ పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. అనేకుల మీద శక్తి దిగుతుంది, అభిషేకం దిగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ పొందుకో, పొందుకో, పొందుకో యేసునామములో. పొందుకో అగ్నిని. Fire, fire, ఫైర్, అగ్ని, fire in Jesus name. అగ్ని యేసునామములో. Fire in పొందుకో, Jesus పొందుకో. name. அக்கினி, 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 அக்கினி. అగ్ని வானம் దిగుతుంది. திறக்கப்பட்டு கொண்டிருக்கிறது. ఆకాశం తెరవబడుతూనే ఉంది. அநேகர் நிற்க முடியாமல் கீழே விழுந்து கொண்டிருக்கிறீங்க. చాలా మంది నిలబడలేక కింద పడిపోతూ ఉన్నారు. அந்த அக்கினியை பெற்றுக் கொண்டிருக்கிறீங்க. అనేకులు అగ్నితో నింపబడుతున్నారు, அந்த அக்கினியை பெற்றுக் கொண்டிருக்கிறீங்க. పొందుకుంటున్నారు, அந்த அக்கினியை பெற்றுக் கொண்டிருக்கிறீங்க. పొందుకుంటున్నారు. பெற்றுக்கொள்ள அந்த அக்கினியை. పొందుగా ఇప్పుడు అగ్నిని, பெற்றுக்கொள்ள அந்த அக்கினியை. పొందుగా అగ్నిని. அநேகர் மீது இறங்குகிறது. అనేకుల పైకి దిగి அநேகர் వస్తుంది, மீது இறங்குகிறது. అనేకుల పైకి దిగి వస్తుంది. சிலரால் நிற்க முடியல. కొంతమంది వల్ల నిలబడలేకపోతున్నారు. நீங்க பயப்படாதீங்க. మీరు భయపడవద్దు. இது ஆண்டவருடைய அபிஷேகம். இது ఇదే ప్రభు యొక్క అభిషేకం. இதுதான் ஆண்டவருடைய அக்கினி. ఇదే ప్రభు యొక్క అగ్ని இதுதான் అభిషేకం. ஆண்டவருடைய அக்கினி. ఇదే ప్రభు యొక్క అగ్ని అభిషేకం. ஒவ்வொருவரையும் அபிஷேகிப்பீராக. ఒక్కొక్కరిని దేవుడు నింపుతున్నాడు. சத்தமாக தட்டுங்க. గట్టిగా కొట్టండి చప్పట్లు. నీ శక్తి నాకు కొట్టండి, కొట్టండి. కావాలి ఆత్ముడా, నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి ఆత్ముడా, గట్టిగా చప్పట్లు నీ కొట్టి అడగండి. శక్తి నాకు కావాలి. నేడే ఇప్పుడే ఈ గడియలోనే, నేడే
నేడే ఇప్పుడే ఈ గడియలోనే నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. అందరూ అడుగుదాం, నీ శక్తి నాకు కావాలి. இந்த பாடலை ఆత్ముడా பாடும்போது నీ శక్తి నాకు இந்த பாடலை కావాలి. பாடிக்கொண்டிருக்கும் போது మాట నోరు తెరిచి నీ పాడండి. శక్తి పాడుతూ నాకు ఉండగా కావాలి. ஆண்டவர் உங்களை நிரப்புகிறார். ఆత్ముడా ప్రభు మిమ్మల్ని నీ నింపుతారు. శక్తి నాకు కావాలి. வல்லமையான ஊழியக்காரர்களா எழுப்பிக் கொண்டிருக்கிறார். నేడే మిమ్మల్ని ఇప్పుడే శక్తివంతమైన ఈ సేవకులుగా గడియలో, నిలబెడతాడు. నేడే ఇప్పుడే ఈ గడియలో నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ గట్టిగా శక్తి చప్పట్లు నాకు కొట్టి పాడండి. కావాలి. అడగండి అందరూ దేవుడి పాడదామా? దగ్గర. నీ శక్తి దేవుడి నాకు దగ్గర కావాలి. అడగండి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. నీ శక్తి నాకు కావాలి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. నేడే ఇప్పుడే ఈ గడియలో, నేడే ఇప్పుడే ఈ గడియలో నీ శక్తి నాకు కావాలి. నీ శక్తి నాకు కావాలి. కుమ్మరించు బలము, ఆత్మని బలము, అభిషేక బలము, అద్భుత బలము, కుమ్మరించు బలము, ఈ బలము, అభిషేక బలము, కింద పడిపోయిన అద్భుత వారిని బలము, పైకి కుమ్మరించు బలము, ఆత్మని బలము, అభిషేక బలము, అద్భుత బలము, కుమ్మరించు బలము, ఆత్మని బలము, అభిషేక బలము. ఇక్కడ స్త్రీలలో కొంతమంది, పురుషుల్లో కొంతమంది కింద పడ్డారు. మీరు పైకి రండి, ఈ పక్కకు రండి. ஆண்டவர் உங்களை பார்த்து சொல்லுகிறார். ప్రభు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు. ஆண்டவருடைய ஊழியத்திற்காக நீங்க தாகத்தோடு இருக்கிறீங்க. ప్రభు యొక్క సేవ కొరకు నువ్వు దాహముతో ఉన్నావు. ஆல்ரெடி சின்ன சின்ன ஊழியத்தை நீங்க செய்து கொண்டு இருக்கிறீங்க. ఆల్రెడీ కొంచెం కొంచెం సేవ చేస్తున్నారు. ஆண்டவருடைய ஊழியத்திற்கு முழுவதும் வரணும் அப்படின்னு சொல்லி உங்களுக்கு ஆசை. దేవుని కొరకు పని చేయడానికి సంపూర్ణం సమర్పించుకొని రావాలని మీకు ఆశ ఉంది. உங்களுக்கு அந்த தாகம் இருக்கிறது. మీలో ఆ దాహం ఉంది. அநேக வருடமாக அநேக நாட்களாக ஆண்டவர் அபிஷேகத்திற்காக நீங்க ஜபித்து கொண்டு இருக்கிறீங்க. అనేక దినాలుగా గొప్ప అభిషేకం కొరకు మీరు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు. ஆண்டவர் இந்த நாள்ல உங்களை நிரப்பி கொண்டு இருக்கிறார். ప్రభు ఈ దినాన్న మిమ్మల్ని నింపుతూ ఉన్నాడు. நீங்க கையை உயர்த்தி அந்த அபிஷேகத்தை రెండు చేతులు பெற்றுக்கொள்ளுங்க. పైకెత్తి ఆ అభిషేకాన్ని పొందుకోండి. இந்த அக்கினி இப்பொழுது இறங்கட்டும் அப்பா. ఆ అగ్ని ఇప్పుడే దిగనివ్వండి తండ్రి. ஒரு ஊழியக்காரனை எழுப்புங்கப்பா. ఒక సేవకునిగా నిలవబెట్టండి. వెనకతలు పట్టుకోండి. జీసస్ యేసు నామములో పొందుకో. పొందుకో. జీసస్. தலையிலிருந்து கால் வரை அந்த அக்கினி நிரம்பட்டும் அப்பா. తల నుంచి కాలి వరకు అగ్ని చేత నింపబడనివ్వండి తండ్రి. பரிசுத்த ஆவியின் வல்லமை இறங்கட்டும் இப்பொழுது. పరిశుద్ధాత్మ శక్తి దిగనివ్వండి. எழுப்புங்க எழுப்புங்க. లేపండి అతను, లేపండి లేపండి. குடும்பத்துல சமாதானம் இல்லை. ఇక్కడ పడిపోయిన వారు పైకి రండి. உங்களுடைய కుటుంబంలో సమాధానం లేదు. வறுமையில் நீங்க கஷ்டப்பட்டு கொண்டு இருக்கிறீங்க. ఆర్థిక ఇబ్బందులతో చాలా కష్టపడుతున్నారు. அநேகர் உங்களை వెరుతు கொண்டு இருக்கிறாங்க. అనేకులు మిమ్మల్ని దూషిస్తూ చులకనగా చేస్తున్నారు. அநேக உறவினர்கள் உங்களை மதிப்பதில்லை. మీ స్నేహితులు, బంధువులు కూడా నీకు గౌరవం ఇవ్వట్లేదు. நீங்க ஆண்டவருடைய சமூகத்துல கண்ணீர் வடிக்கிறீங்க. మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారు. எனக்கு ஒண்ணுமே இல்லையே, நான் எப்படி ஊழியம் செய்வேன் என்று சொல்லி நீங்க நினைக்கிறீங்க. నాకేమీ లేదు, నేను ఎలా సేవ చెయ్యాలి అని అడుగుతున్నావు. ஒவ்வொரு நாளும் உனக்கு ரொம்ப ஆசை ஆண்டவருடைய ஊழியத்தை செய்ய வேண்டும் என்று. ఒక్కొక్క రోజు నీకు చాలా ఆశ, ప్రభు కొరకు నేను సేవ చెయ్యాలి అని. ஆனால் நீ நினைத்தபடி ஆண்டவருடைய ஊழியத்தை செய்ய முடியவில்லை. అయితే మీరు ఆశించినట్టు ప్రభు కొరకు నువ్వు సేవ చేయలేవు. అన్ని కరెక్టేనా? అన్నీ కరెక్టేనన్నా. చెప్పండి. మీరు సేవ చేయాలని ఎంతో ఆశ ఉంది. మీరు ఇక్కడ ప్రార్థన పెట్టారు, తమ్ముడు నువ్వు రావాలని చెప్పారన్నా.
ఉమ్, ఇందాక ఎదరకు వచ్చి చాలాసేపు నుంచి ఉన్నాను. ఉమ్, ప్రభువా నన్ను తాకండి ప్రభువా, నన్ను అభిషేకించండి ప్రభువా అని అడిగాను. ఉమ్, అయినప్పుడు నాకేమీ దొరకలేదు. అప్పుడు అక్కడ కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఉమ్, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టు ఆ ఉమ్, మాట నన్ను తాకిందన్న. ఉమ్, ఆ మాట పట్టుకొని విశ్వాసంతో ఎదరకు వచ్చాను. ఉమ్. ఆటోమేటిక్గా నాకే తెలియకుండా నేను పడిపోయాను. దేవుని శక్తి నన్ను కమ్ముకుంది. చూడండి, మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం. దేవుడు నా వాస్తవం, కరెక్ట్, జీవితంలో కరెక్ట్. కరెక్టేనన్న. అనేకులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా సేవకులు కాదు నేను చెప్పేది, విశ్వాసులు. ఈ ఒక్క వ్యక్తిని పరిశుద్ధాత్ముడు తాకి రానున్న రోజుల్లో ఒక సేవకుడిగా లేపబోతున్నాడు. ஆமென். இந்த ஒரே ஒரு மனிதனுக்காக ஆண்டவர் என்னை அனுப்பினதுக்காக நான் ஆண்டவரை துதிக்கிறேன் இன்றைக்கு. ఈ ఒక్క వ్యక్తిని ప్రేమించి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడని నేను దేవుని స్తుతిస్తున్నాను. அநேகரை ஆண்டவரை தொட்டார், நான் அது ఇక్కడ சொல்லல. అనేకులను ప్రభు తాకాడు, అదంతా నేను చెప్పట్లేదు. ஒரே ஒரு மனிதனுக்காக அனுப்பினாலும் நான் வருவேன். నన్ను ఒక్క మనిషి కోసం దేవుడు వెళ్ళమన్నా నేను వెళ్తాను. 1000 விசுவாசிகளுக்கு வசனம் சொல்வதை விட వేల కొలది ప్రజలకు వాక్యం చెప్పడం కన్నా ஒரு மனிதன் ஒரு ஊழியக்காரனா எழும்பும்படி சொன்னால் ఒక వ్యక్తిని సేవకుడిగా లేవనెత్తి నిలవబెట్టు అని చెబితే அந்த வசனம் கேட்டு ఆ మాట విని இந்த மனிதன் எழும்பி ஆயிரக்கணக்கான ஆத்துமாக்களை பரலோக ராஜ்யத்துக்கு ఆ మాట நடத்துவான். విన్న లోబడిన ఈ వ్యక్తిని ఉపయోగించుకొని దేవుడు వేల కొలది ప్రజలను తన వైపు పరలోకం వైపు ఆకర్షించుకోబోతున్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. கடைசி நாட்களிலே படிப்பறிவு இல்லாதவர்களை ஆண்டவர் உபயோகித்துக் கொள்வார். చివరి దినాల్లో చదువు లేని వారిని సహితం ప్రభు వాడుకోబోతున్నాడు. ஆண்டவர் இப்போ விசேஷமான அபிஷேகம் இறங்க, கையை உயர்த்துங்க. చేతులు పైకెత్తండి. మీ పైన ప్రత్యేక అభిషేకాన్ని ప్రభు కుమ్మరించబోతున్నారు. தரிசன கண்ணை ஆண்டவர் திறந்து మీ கொண்டிருக்கிறார். ఆత్మీయ నేత్రాలు ప్రభు తెరుస్తున్నారు. ஒரு விசேஷமான அக்கினி இறங்குகிறது. ఒక ప్రత్యేక అగ్ని దిగబోతూ ఉంది. பெற்றுக்கொள்ளுங்க அந்த அக்கினியை, పొందుకో అగ్నిని, பெற்றுக்கொள்ள அந்த அக்கினியை. పొందుకో అగ్నిని. கைகளை தட்டி தேவனை மகிமைப்படுத்துங்க. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. Thank you, మీకు Lord. కూడా Thank దేవుడు you, అలాంటి Lord. Thank అభిషేకం you, ఇవ్వాలని Jesus. అడగండి నోరు తెరిచి. Thank you, Lord. వందనాలు எழுப்புங்க. యేసు. இந்த அற்புதங்களை விட, சுகங்களை விட, అద్భుతాలు స్వస్థతల కంటే ஒரு மனிதன் ఒక వ్యక్తిని நான் ஊழியம் செய்கிறேன் என்று அந்த மனிதன் சொல்லுகிற சாட்சி தான் பெரிது. నేను సేవ చేస్తాను ప్రభు కొరకు అని ఒక వ్యక్తి తీర్మానం చేసి నిలబడమే గొప్ప కార్యం. அல்லேலூயா. హల్లెలూయా. 1000 விசுவாசிகளை விட వేల కొలది విశ్వాసుల కంటే ஒரே ஒரு சீசன் போதும். ఒక్క శిష్యుడు చాలు ప్రభు కొరకు లేచి ప్రకాశిస్తే. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. அநேக ஆயிரக்கணக்கான கூட்டத்திலே நான் பேசி இருக்கிறேன். నేను వేల కొలది ప్రజల మధ్యలో అనేక సార్లు మాట్లాడాను. இப்போ சின்ன கூட்டம் அப்படின்னு எனக்கு எந்த ஒரு ஃபீலிங் கிடையாது. కొంచెం మంది వచ్చారని నాకేమి ఫీలింగ్ గా లేదు. இந்த கூட்டத்திலே எழும்புகிற அநேகர் ஊழியக்காரர்கள், ఈ కూడిక ద్వారా లేవనెత్తబడుతున్న అనేక మంది సేవకుల ద్వారా ஆண்டவருடைய நாமம் மகிமைப்படும். దేవుని నామం మహిమపరచబడబోతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. கையை உயர்த்துங்க. இன்னும் చేతులు ஆண்டவர் ఇంకా அபிஷேகிக்கிறத పైకెత్తండి. కొంచెం பார்க்கிறோம். ముందుకు రండి. ஆண்டவர் இன்னும் அபிஷேகிக்கிறார். ప్రభు ఇంకా నిన్ను అభిషేకిస్తున్నారు. பெற்றுக்கொள்ளுங்க. இந்த கைகளை ஆண்டவர் నీ அபிஷேகிக்கிறார். చేతులను దేవుడు అభిషేకిస్తున్నారు. பொந்துக்கு பொந்துக்கு டச். తాకబడు. கைகளை தட்டி தேவனை மகிமைப்படுத்துங்க. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. அநேகர் மீது ஆண்டவருடைய வல்லமை இறங்கி வந்ததை நான் பார்த்தேன். అనేకుల పైన దేవుని శక్తి దిగి రావడం నేను చూశాను. அநேகர் மீது இறங்கி வந்தது. అనేకుల పైకి దిగి వచ్చింది. எத்தனை பேர் இப்படிப்பட்ட அபிஷேகம் வேணும்னு விரும்புறீங்க? ఇంకా ఎంతమంది నాకు అలాంటి అభిషేకం కావాలని ఆశపడుతున్నారో చేతులు ఎత్తండి. நானும் ஊழியக்காரன் ஆகணும், నేను సేవకుడుగా సేవకురాలుగా అవ్వాలి అన్నవారు அந்த சிஸ்டர் கூட்டிட்டு வாங்க. ఈ సహోదరిని తీసుకురండి. నీ శక్తి నాకు దేవుడు ఒక పిలుపు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే స్పందించి చేతులు ఎత్తారా లేదా అని చూడడం కాదు. మీరు కూడా రండమ్మా. మీరు கூட రండి. உங்க மேல ஒரு விசேஷமான அக்கினி இறங்குகிறதை பார்த்து கொண்டு இருக்கிறேன். మీ పైన విశేషమైన ప్రత్యేకమైన అభిషేకం దిగి రావడం నేను చూస్తున్నాను. నీ శక్తి
உங்களுக்கு ஆண்டவருடைய ஊழியத்தை செய்யணும்னு மிகவும் ஆசை. మీకు దేవుని సేవ చేయాలని చాలా ఆశ. ஆனா வீட்டுல இருக்கிற பிரச்சனையினால ஃப்ரீயா ஊழியம் செய்ய முடியல. కానీ ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి మీరు ఫ్రీగా స్వతంత్రంగా సేవ చేయలేకపోతున్నారు. உங்களுக்கு கூட நிறைய பேர் இன்றைக்கு சமாதானம் இல்லாதவே வந்திருக்காங்க. ఈ రాత్రి కూడికలో అనేకులు సమాధానం సంతోషం లేక సమస్యలతో వచ్చారు. உங்களுக்கு கூட வீட்டுல சமாதானம் இல்ல. అలాగే సహోదరి మీకు కూడా ఇంట్లో సమాధానం లేదు. குடும்பத்தில இருக்கிற பிரச்சனையினால మీ కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, நீ கடைசி கால தீர்க்கதரிசியாய் உன்னை உபயோகிப்பேன். చివరి దినాల్లో నేను నిన్ను ఒక ప్రవక్తనిగా ఉపయోగించుకోబోతున్నాను. ஆண்டவருக்கு வாய்க்கு வாயாக நீ இருக்க போகிறாய். దేవుని నోటికి నోరుగా నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ஆண்டவருடைய வாய்க்கு வாயாய் நீ இருக்க போகிறாய். రాబోతున్న దినాల్లో దేవుని నోటికి నోరుగా నువ్వు ఉపయోగించబడబోతున్నావు. உன்னுடைய வாயை கொண்டு நான் அநேகருக்கு தீர்க்க தரிசனத்தை கொடுக்க போகிறேன். నీ నోటిని ఉపయోగించి అనేకులకు నేను ప్రవచనం పలకబోతున్నాను. ஒவ்வொரு நாளும் நீ ஜெபிக்கிறாய். ఒక్కొక్క రోజు నువ్వు ప్రార్థిస్తున్నావు, ஆண்டவருடைய அபிஷேகம் வேண்டும் என்று. ప్రభు యొక్క అభిషేకం కావాలి అని. ஆண்டவர் இந்த நேரத்தில் உன்னை பார்த்து சொல்லுகிறார், ప్రభు ఈ సమయంలో నిన్ను చూసి చెప్తున్నారు, ஒரு விசேஷமாய் உன்னை தரிசிக்க போகிறேன். నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించబోతున్నాను. உன்னை விசேஷமாய் உபயோகித்துக் கொள்ள போகிறேன். నేను ప్రత్యేకమైన రీతిలో దర్శించబోతున్నాను. அநேகரை ஆண்டவர் பக்கமாய் திருப்புகிற சாதனமாய் நான் உன்னை అభిషేకిపేన్. అనేకులను ప్రభు వైపు తిప్పే ఒక ఆయుధంగా నేను నిన్ను అభిషేకించబోతున్నాను. ఆండవర్ சொல்லுகிறார். ప్రభు చెప్తున్నారు. ఆండవర్ சொல்லுகிறார். ప్రభు చెప్తున్నారు. ఆండవర్ சொல்லுகிறார். ప్రభు చెప్తున్నారు. పెట్టుకోండి అగ్నిని. పొందుకోండి అగ్నిని. పట్టుకోండి. అభిషేక బలము. అద్భుత బలము కుమ్మరించు బలము ఆత్మని బలము కొంచెం ముందుకు రండి. అద్భుత బలము అభిషేక బలము పొందుకో తల్లి. పట్టుకోండి. చేతులు పైకి ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి. తాకబడు. తాకబడు. ఆత్ముడా మీరు రండి అమ్మా. కావాలి. ఇలా పక్కన నిలబడు. ఇప్పుడే అనేక కార్యத்திற்காக நீங்க ஜெபித்துக் கொண்டிருக்கிறீங்க. అనేక కార్యాల కొరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. அந்த సహోదరికి பாருங்க, அந்த అభిషేకం నిరంబి கொண்டு இருக்கிறாங்க. ఆ సిస్టర్ ని చూడండి, ఇంకా అభిషేకంతో నింపబడుతూనే ఉంది. கூட்டிட்டு வாங்க. இன்னும் ஆண்டவர் அபிஷேகிக்கிறதை பார்க்கறேன். ఒకసారి ఇటు తీసుకురండి. இன்னும் ஆண்டவர் அபிஷேகித்துக் கொண்டே இருக்கிறதை ఇంకా பார்க்கிறேன். దేవుడు మిమ్మల్ని అభిషేకించడం చూస్తున్నాను. ஒரு தீர்க்க தரிசன அபிஷேகம் இறங்குகிறதை பார்க்கிறேன். ఒక ప్రవక్త అభిషేకం మీ పైన దీర్ఘదర్శి ప్రవచించే అభిషేకం దిగుతుంది. ஆத்தும பாரத்தினால் ஆண்டவர் நிரப்புகிறார். ఆత్మ பெற்றுக்கோ. భారముతో దేవుడు నింపుతున్నాడు. టచ్. తాకబడు. పడుకోబెట్టు. పొందుకోండి. వదలండి కిందకల్లాక. కుమ్మరించు బలము உங்களுடைய கையை బలము కుమ్మరించు బలము உங்களுடைய கையில ஒரு கரண்ட் ஷாக் மாதிரி இறங்குது. இப்படி நீட்டுங்க. கை நீட்டு. మీ చేతులు ఇలా చాపండి, ఒక కరెంట్ షాక్ లా దిగుతుంది. பெற்றுக்கோ. பெற்றுக்கோ. పొందుకో. పొందుకో. பெற்றுக்கோ. 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 పొందుకో. టచ్. టచ్. పొందుకో. పొందుకో. పట్టుకోండి. వెనక టచ్. టచ్. తాకబడు. పొందుకో. నింపబడు. పొందుకో. 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 టచ్. ఫైర్. అగ్ని దిగుతుంది. పొందుకో. పొందుకో. పొందుకో అమ్మ. పొందుకో. పొందుకో. వదలండి. నిలబడడానికి అవ్వట్లేదు. పడుకోబెట్టండి. ఒక మిగతా అగ్ని వారందరూ మీ పైన దిగి రావడం చూస్తున్నాను. కళ్ళు మూసుకోవాలి. ఒక అగ్ని అభిషేకం దిగి రావడం చూస్తున్నాను. మీకు ముందు పరలోకం తెరవబడ్డం మీరు చూస్తున్నారు దర్శనంలో. మీ ఎదుట పరలోకం తెరవబడ్డం మీరు దర్శనంలో చూస్తున్నారు. ఇప్పుడు இப்ப அநேக தேவதூதர்களை நீங்க பார்த்து கொண்டு இருக்கிறீங்க. అనేక దేవదూతలను మీరు చూస్తున్నారు. நீ ஒரு தீர்க்கதரிசி. నీ ఒక ప్రవక్తిని. நீ ஒரு தீர்க்கதரிசி என்று ஆண்டவர் నీ சொல்லுகிறார். ఒక ప్రవక్తిని అని ప్రభు చెప్తున్నారు. இப்ப என்ன பார்த்துட்டு இருக்கிறீங்க? ఇప్పుడు ఏం చూస్తున్నావు దర్శనంలో?
இப்ப என்ன ఇప్పుడు ఏం நடக்குது? చూస్తున్నావో అది చెప్పండి. ఒక ఎరుపు రంగులో గొప్ప అగ్ని కరెంట్ షాక్ కొట్టినట్టు నాకు అనిపించింది. మెరుపులాగా నా కళ్ళ ముందే నేను ఆవరించిన ఎర్రని రంగులో இது సాధారణమైన అభిషేకం అల్ల, తీర్క దర్శన అభిషేకం. ఇది ఏదో మామూలు అభిషేకం కాదు, ప్రవచనాత్మకమైన అభిషేకం. ఆత్మతో ఫ్రంట్ ఇక్కడ సత్యముతో ఆరాధించాలి. నిరప్పుంగప్ప, నిరప్పుంగప్ప, నిరప్పుంగ, నిరప్పుంగ, ఫిల్. నింపండి, నింపండి సునామంలో. సైడ్ లో కూర్చో. ఈ పక్కన కూర్చోబెట్టండి ఆమెను. సత్యముతో ఆరాధించాలి. మీరు నిలబడండి. ஆனந்தமே பாடாలి. ఈ శక్తి நீங்களும் ஆண்டவருடைய அபிஷேகத்திற்காக ஜெபித்துக் கொண்டிருக்கிறீங்க. நீங்களும் ஆண்டவருடைய அபிஷேகத்திற்காக ஜெபித்துக் கொண்டிருக்கிறீங்க. మీరు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నారు. அநேக நாட்களாய் நான் ஆண்டவருடைய ஊழியத்தை பலமாய் செய்யணும் என்று நீங்க நினைத்துக் கொண்டிருக்கிறீங்க. అనేక దినాలుగా దేవుని సేవ బలంగా చేయాలని ఆశపడుతున్నావు. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, உன்னை நான் அபிஷேகித்து మిమ్మల్ని నేను ఉపయోగించుకుని உன்னை நான் உபயோகித்துக் கொள்ள போகிறேன். నిన్ను నేను అభిషేకించి ఉపయోగించుకోబోతున్నాను ஒரு விசேஷமான அபிஷேகம் అని இறங்குகிறது. ప్రభు చెప్తున్నారు. నీపైకి ఒక ప్రత్యేక అభిషేకం దిగుతుంది. ரெண்டு கரங்களை உயர்த்துங்க, రెండు చేతులు బాగా పైకెత్తండి. பெற்றுக்கொள்ளுங்க அந்த அக்னியை, పొందుకోండి అగ్ని అభిషేకాన్ని, பெற்றுக்கொள்ளுங்க அந்த அபிஷேகத்தை. పొందుకోండి అభిషేకాన్ని. Thank you Jesus. వందనాలు యేసు, వందనాలు యేసు. Jesus. తాకబడండి యేసు నామములో. అభిషేక బలము இந்த மகளை இன்னும் நிரப்புங்கப்பா, ఈ కుమార్తెని ఇంకా నింపండి இன்னும் తండ్రి, நிரப்புங்கப்பா, ఇంకా నింపండి తండ్రి, இன்னும் நிரப்புங்கப்பா. ఇంకా నింపండి తండ్రి. ஊழியக்காரியை நிறுத்துங்கப்பா, సేవకురాలుగా నిలవబెట్టండి, நிறுத்துங்கப்பா, నిలవబెట్టండి తండ్రి, நிறுத்துங்க சுவாமி. నిలవబెట్టండి ప్రభువా. உம்முடைய அக்கினி அபிஷேகத்திற்காக మీ ஸ்தோத்திரம். అగ్ని అభిషేకం కొరకు వందనాలు. ஆண்டவர் ஆண்டவர் இந்த ராத்திரி அநேகரை ஊழியக்காரராய் எழுப்பி கொண்டிருக்கிறார். ఈ రాత్రి దేవుడు అనేకులను సేవకులుగా లేవనెత్తుతున్నాడు. ఏం జరుగుతుంది మీకు ఇప్పుడు? ఏం జరుగుతుంది మీకు ఇప్పుడు? ఏమవుతుంది? మాట్లాడలేకపోతున్నారు. ఏమవుతుంది ఇప్పుడు? அந்த அக்கினி அபிஷேகத்தினால் நிரப்பப்பட்டு விட்டார்கள். ఆ అగ్ని అభిషేకంతో దేవుడు నిన్ను నింపారు. తాకబడు. నీ శక్తి నాకు కావాలి. கைகளை தட்டி தேவனை மகிமைப்படுத்துங்க. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, ఈ హల్లెలూయా. గడియలో నేడే ஒவ்வொருவரையும் ஆண்டவர் அபிஷேகித்துக் கொண்டு இருக்கிறார். ఇలా ఒక్కొక్కరిని దేవుడు నింపుతున్నాడు. మీరు గమనించండి. எல்லாரும் கண்களை மூடுங்க, எல்லா கண்களை மூடுங்க. అందరూ కళ్ళు మూసుకోండి. ஒவ்வொருவரையும் ஆசீர்வதியும் அப்பா. తండ్రి, ఇక్కడకు చేరిన ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. ஆண்டவரே, எத்தனை பேர் ஆண்டவரே இந்த இடத்திலே ஊழியம் செய்ய வேண்டும் என்று தாகத்தோடு இருக்கிறார்களோ, ఎంత మంది సేవ చేయాలనే దాహముతో ఇక్కడ నిలబడ్డారో ஆண்டவரே ஒவ்வொருவரையும் அபிஷேகியும் அப்பா. అలాంటి వారిని ఒక్కొక్కరిని అభిషేకించండి. ஒவ்வொருவரையும் உபயோகித்துக் கொள்ளுங்கப்பா. ఒక్కొక్కరిని ఉపయోగించుకోండి. ஆண்டவரே, இந்த டி30 கிராமத்தின் மீது ஆண்டவருடைய அபிஷேகம் இறங்குவதாக. డి30 గ్రామములో దేవుని అభిషేకం దిగి వచ్చునుగాక. இந்த கிராமத்தை சுற்றிலும் பரிசுத்த ஆவியானவர் இறங்குவீராக சுவாமி. గ్రామం పైన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చునుగాక. ஒவ்வொருவரையும் தகப்பனே ரட்சிப்புக்குள்ள நடத்துவீராக. ఒక్కొక్కరిని గ్రామములో రక్షణలోనికి నడపండి. ஆண்டவரே, ஒரு எழுப்புதல் இந்த இடத்திலே வரட்டும் அப்பா. ఒక ఉజ్జీవం ఈ ప్రాంతములో ஒரு రానివ్వండి. எழுப்புதல் வரட்டும் அப்பா. ఒక ఉజ్జీవాన్ని లేవనెత్తండి. ஒரு எழுப்புதல் வரட்டும் அப்பா. ఉజ్జీవాన్ని లేవనెత్తండి. ஒவ்வொருவரையும் ரட்சித்துக் கொள்வீராக. ఒక్కొక్కరిని రక్షణలోనికి నడపండి. இந்த கிராமத்திலே கிரியை செய்கிற பொல்லாத ஆவிகள் ఈ గ్రామములో పనిచేస్తున్న దురాత్మ శక్తులను இயேசுவின் நாமத்தில் கடிந்து கட்டுகிறேன். యేసు నామములో ఖండించి కట్టేసి కడుతున్నాను.
నమ్ముతున్నాను నిన్ను. ஆண்டவரே இந்த மீட்டிங்கை அரேஞ்ச் பண்ண ஊழியக்காரனுக்காக ஜெபிக்கிறேன் ఈ அப்பா. కూడికను ఏర్పాటు చేసిన నీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ஆண்டவரே சகோதரன் ஊழியன் எம்பி ராஜுக்காக ஜெபிக்கிறேன் அப்பா. ప్రభువా నీ సేవకుడు నీ దాసుడు ఎంబి రాజు కొరకు ప్రార్థిస్తున్నాను. ஆண்டவரே அவரை இன்னும் அபிஷேகிப்பீராகப்பா. తండ్రి ఇంకను ఆయన అభిషేకించండి. அவரை இன்னும் தகப்பனை வல்லமையாய் உபயோகித்துக் கொள்வீராக. ఇంకా శక్తివంతంగా వాడుకోండి. அவரை இன்னும் உபயோகித்துக் கொள்வீராக. ఆయన ఇంకా అధికంగా ఉపయోగించుకోండి. உபயோகித்துக் கொள்வீராக. ఉపయోగించుకోండి. ஆண்டவரை இன்னும் அபிஷேகியும். ప్రభువా ఇంకా అభిషేకించండి. ఆత్ముడా నీ శక్తి నాకు కావాలి నేడే ఇప్పుడే ఈ గడియలో నేడే ఇప్పుడే ఈ గడియలో నీ శక్తి నాకు కావాలి నీ శక్తి నాకు కావాలి ஆண்டவரே இந்த ஊழியனை உம்முடைய கரத்திலே ஒப்பு கொடுக்கிறேன் அப்பா. తండ్రి ఈ సేవకుని మీ చేతుల్లో పెడుతున్నాను. ஆண்டவரே இந்த ஊழியனுக்காக ஜெபிக்கிறேன் அப்பா. ప్రభువా ఈ సేవకుని కొరకు ప్రార్థిస్తున్నాము. ஆண்டவரே பிரயாசத்தோடு ஆத்ம பாரத்தோடு இந்த ஊழியத்தை நடத்தி கொண்டிருக்கிற இந்த ஊழியனை கண்ணோக்கி பார்ப்பீராக. ప్రయాసతో ఆత్మ భారముతో ఈ సేవకుడు పరిచర్యను జరిగిస్తూ ఉండగా ఒకసారి మీ కన్నులెత్తి ఆయన చూడండి. ஆண்டவருக்காக ஆண்டவருடைய ராஜ்யத்தை கட்டுவதற்காக பிரயாசப்படுகிற இந்த ஊழியக்காரனை பாருங்கப்பா. తండ్రి నీ కొరకు నీ రాజ్యం కట్టడం కోసం ప్రయాసపడుతున్న ఈ సేవకుడిని చూడండి. ஆண்டவரே உம்முடைய தாசனை கண்ணோக்கி பார்ப்பீராக. ప్రభువా నీ దాసుని కన్నులెత్తి చూడండి. பரலோக மகிமை இப்பொழுது இறங்குவதாக. పరలోకపు మహిమ ఇప్పుడు దిగి వచ్చునుగాక. பரலோகத்தின் மகிமை இறங்குகிறதற்காக ஸ்தோத்திரம் పరలోకపు அப்பா. శక్తి దిగుతున్నందుకు స్తోత్రాలు. ஒரு விசேஷமான அக்கினி இறங்குகிறதை பார்த்து கொண்டிருக்கிறேன். ప్రత్యేకమైన అగ్ని దిగుడు నేను చూస్తున్నాను. ஒரு விசேஷமான அபிஷேகம் இறங்குகிறதை பார்த்து ఒక கொண்டிருக்கிறேன். విశేషమైన అభిషేకం దిగి రావడం నేను చూస్తున్నాను. ஆண்டவர் நிரப்புகிறதை பார்த்து கொண்டிருக்கிறேன். ప్రభు నింపుతుండడం నేను చూస్తున్నాను. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, என் மகனே, నా కుమారుడా, எனக்கு மிகவும் பிரியமான மகனே, నాకు చాలా ప్రియమైన వాడా, எத்தனையோ வேதனை நடுவில் நீ கடந்து வந்து கொண்டிருக்கிறாய். ఎన్నో వేదనల మధ్యలో నుంచి నీవు ప్రయాణించి వస్తున్నావు. நீ ஒவ்வொரு விதமான கஷ்டங்கள் நடுவிலும் ஜனங்களுக்கு முன்பதாக நீ சிரித்தபடி இருந்து உன்னுடைய இருதயத்தில வேதனையோடு இருக்கிறாய். ఎన్నో వేదనలు బాధల మధ్యలో నువ్వు వస్తున్నప్పటికీ ప్రజలందరి ఎదుట నవ్వుతూ సంతోషముగానే నువ్వు కనబడుతున్నావు, గాని ఎన్నో వేదనలు ఉన్నాయి నీ జీవితంలో. அநேகருக்கு ஒரு நல்ல இருதயத்தோடு நீ சப்போர்ட் செய்து கொண்டிருக்கிறாய். అనేకులకు మంచి మనసుతో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. நீ செய்கிறதை எனக்காக நீ செய்கிறதை நான் ஒரு நாளும் மறவாத தேவன் என்று சொல்லுகிறார். నీవు నా కొరకు చేసే ఏ కార్యాన్ని నేను మరిచిపోవట్లేదని ప్రభు చెప్తున్నారు. உன்னை வருகிற நாட்களிலே வல்லமையாய் உபயோகிக்க போகிறேன். రాబోతున్న దినాల్లో నేను శక్తివంతంగా ஒரு వాడుకోబోతున్నాను. அக்கினி ஒரு அபிஷேகம் இறங்குகிறது. ఒక అగ్ని అభిషేకం దిగి వస్తుంది. இந்த கைகளை நான் அபிஷேகிக்கிறேன் அப்பா. ఈ చేతులను నేను అభిషేకిస్తున్నాను తండ్రి. எனக்குள்ள இருக்கிற அந்த அபிஷேகத்தை இப்பொழுது இந்த ஊழியக்காரனுக்குள்ள தகப்பனே நீர் ஊற்றுவீராகப்பா. నాలో ఉన్న ఈ అభిషేకాన్ని ఇప్పుడే ఈ సేవకుడి పైకి పంపించండి తండ్రి. எலியாவை போல உபயோகித்துக் கொள்வீராக. ఏలియా వలె వాడుకోండి. ஏலியாவை போல உபயோகித்துக் ఏలియా கொள்வீராக. వలె ఉపయోగించుకోండి. இந்த அபிஷேகம் இறங்குகிறதற்காக ஸ்தோத்திரம் అభిషేకం அப்பா. దిగుతున్నందుకు వస్తున్నందుకు స్తోత్రాలు. இந்த மகனை ஆசீர்வதியும் அப்பா. ఈ కుమారుని దీవించండి உம்முடைய తండ్రి. அபிஷேகத்தினால் நிரப்புங்கப்பா. మీ అభిషేకముతో నింపండి తండ్రి. ஆண்டவரே உம்முடைய ராஜ்ய விஸ்தாரத்துக்காக ஆண்டவரே இந்த மகனை தேர்ந்தெடுத்தீரே. నీ రాజ్య వ్యాప్తి కొరకు ఈ కుమారుని వెతకి పట్టుకున్నారు, మీకు స్తోత్రం. இன்னும் பலமாய் உபயோகித்துக் கொள்ளும். ఇంకా బలంగా వాడుకోండి. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, இந்த கிராமத்திலே ఈ గ్రామములో உன்னை உயர்த்த போகிறேன். నిన్ను நீ హెచ్చించబోతున్నాను. படுகிற பிரயாசத்தை నీవు పడుతున్న ప్రయాసను நான் அறிந்திருக்கிறேன் என்று నేను ஆவியானவர் ఎరిగి சொல்லுகிறார். ఉన్నాను అని ప్రభు నీతో చెప్తున్నారు. ஆவியானவர் இன்னும் 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 உன்னை உயர்த்த போகிறார். పరిశుద్ధాత్ముడు ఇంకా 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 నిన్ను హెచ్చించి వాడుకోబోతున్నారు.
చేయబోతున్నాడు. அநேகருடைய தலைகள் உன்னை உயர்ந்து பார்க்கிறபடி உன்னை உயர்த்துவே. అనేకుల కళ్ళ ఎదుట నీ తల పైకెత్తడం అనేకులు చూడబోతున్నారు. ஆண்டவர் உன்னை ஆசீர்வதிக்கிறார். ప్రభు నిన్ను உன்னை ఆశీర్వదిస్తున్నాడు. ஆசீர்வதிக்கிறார். నిన్ను நீ ఆశీర్వదిస్తున్నాడు. படுகிற பிரயாசத்திலே ஒரு வெற்றியை கொடுக்க போகிறார். నీ ప్రయాసలో ఒక జయాన్ని దేవుడు இந்த ఇవ్వబోతున్నాడు. மகனை ஆசீர்வதிப்பீராக. తండ్రి కుమారుని இந்த దీవించండి, மகனை பலப்படுத்துவீராக. బలపరచండి. இந்த குடும்பத்திற்கு ஆண்டவரே நல்ல ஒரு ஆசீர்வாதத்தை ஆரோக்கியத்தை கொடுப்பீராக. వీరికి వీరి కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఆరోగ్యం ఇచ్చి దీవించండి. இவர்களை உம்முடைய கரத்திலே ஒப்பு கொடுக்கிறேன் அப்பா. వీరిద్దరిని మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. இயேசுவின் நாமத்தினால் ஜெபிக்கிறேன் பிதாவே. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ஆமென். ఆమేన్. யாராவது ஊழியத்திற்கு ஒப்பு கொடுத்திருந்தால் ఇక్కడ ఉన్న వారిలో ఎవరైతే నేను సేవ చెయ్యాలని ఆశపడి సమర్పించుకుంటున్నారో వాళ్ళు పైకి రండి. మీ కొరకు స్పెషల్ గా ప్రేయర్ చేస్తాను. స్పీడ్గా టైం లేదు. నన్ను దేవుడు సేవలో వాడుకోవాలి, నేను అభిషేకించబడాలి అన్నవారు పైకి వచ్చండి. స్పీడ్గా రావాలి. స్పీడ్గా టైం లేదు. నన్ను దేవుడు వాడుకోవాలి, నన్ను అభిషేకించాలి ప్రత్యేకంగా అన్నవారు పైకి రండి. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా పర్వాలేదు. నేను సేవ చెయ్యాలి, నేను అభిషేకించబడాలి అన్నవారు పైకి రండి. మిగిలిన వారు చివరి వరకు ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తారు. అద్భుత బలము இயேசுவின் நாமத்தினால యేసు அபிஷேகியும் నామములో அப்பா. ஊழியக்காரனாக அபிஷேகிக்கிறேன். సేవకులుగా అభిషేకించండి, ஊழியக்காரனாக அபிஷேகியும் அப்பா. సేవకులుగా అభిషేకించండి. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నారు, உன்னை கொண்டு நான் பலத்த அற்புதங்களை செய்ய போகிறேன். మిమ్మల్ని ఉపయోగించుకొని నేను గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను. உன்னுடைய வேலையில் அநேக துன்பங்களை பட்டு మీ கொண்டிருக்கிறாய். పనుల్లో ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ஆனால் நான் உன்னோடு கூட இருக்கிறேன். అయినా నేను నీతో కూడా ఉన్నాను అంటున్నాడు. நீ எடுத்துக்கொண்ட இந்த தீர்மானத்தை నీవు తీసుకున్న ఈ తీర్మానం நான் கனப்படுத்துகிறேன் என்று నేను ஆவியானவர் சொல்லுகிறார். గణపరచబోతున్నానని ప్రభు இந்த மகளை చెప్తున్నాడు. அபிஷேகியும் அப்பா. ప్రభు ఈ కుమార్తెను అభిషేకించండి. దయచేసి ఎవరు వెళ్ళకండి, ఆశీర్వాద ప్రార్థన తీసుకుని వెళ్ళండి. ఈ కుమార్తెని సేవకురాలుగా అభిషేకించండి. ஊழியக்காரியாய் நிரப்புங்கப்பா. నీ సేవకురాలుగా నింపండి, அபிஷேகியும் அப்பா. అభిషేకించండి. ஊழியத்திற்காக ఈ அபிஷேகியும். కుమారుని అభిషేకించండి. ஊழியத்திற்காக பிரதிஷ்டை ఈ బిడ్డను செய்கிறோம். ప్రతిష్ఠ చేయండి. ஆசீர்வதி. ஊழியத்திற்காக பிரதிஷ்டை செய்யும் సేవ அப்பா. కొరకు ప్రతిష్ఠించి అభిషేకించండి. ஆசீர்வதித்து பலப்படுத்து. ఆశీర్వదించి సేవకుడిగా నిలబెట్టండి. இயேசுவின் நாமத்தில் యేసు నామములో ஆமென். ఆమేన్. తొలగించాలి. నీ శక్తి నాకు కావాలి. చక్కటి వాక్యం ప్రకటించి మరి అందరి కొరకు ప్రార్థన చేసి ప్రభు యొక్క ప్రవచన వాక్కులను మరి మనకు అందించి అందరినీ దేవుని ఆత్మ చేత అభిషేకించడానికి ప్రార్థించినటువంటి యువ దైవజనులు ప్రవక్త గారికి ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఈ 3 దినములు కూడా ఎంతో ప్రయాసపడి మనందరికీ చక్కటి వాక్యాన్ని ప్రకటించారు. మరి వారిని ఇంకా బలంగా వాడుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి తెలుగులోకి అనువదించినటువంటి తల్లి జెన్నీ బ్యూలాం గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మరి ఈ 3 దినములు కూడా చక్కగా మరి ఈ యొక్క కూడికలు నడిపించినటువంటి మా సభాధ్యక్షులు గారు ప్రేమ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనములు. అలాగే మరి చక్కగా మరి ఆరాధనలోకి నడిపించినటువంటి ప్రియమైన అన్నయ్య మరి జాషువా గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మరి చక్కటి సంగీతం అందించినటువంటి చిన్ని గారు, వారి సతీమణి స్వర్ణ గారు, అలాగే కార్తీక్ ఆ సోదరుడు బెన్సన్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. సో అదేవిధంగా మరి ఇక్కడ మరి నా యొక్క ప్రియమైన మేనలుడు ఇందాక చిన్ని పాట పాడాడు కదా, చిన్ని కంటే ముందు బన్నీ, వీళ్ళిద్దరు ట్విన్స్. సో దేవుడు ఈరోజు వీరిని చాలా అద్భుతంగా కాపాడి మరి మన మధ్యలోకి తీసుకొచ్చారు. చాలా సంతోషం. బన్నీ ఉండటం నాకు చాలా సంతోషం. బన్నీని ప్రభు ఇంకా దీవించి వాడుకున్నాను గాక. మరి ఇక్కడ మీ అందరూ ఉన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఒకటి మీరు గుర్తించండి, ఇప్పుడు మీ జీవితంలో ప్రభు అద్భుతం చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. అది మీరు ఇప్పుడు గమనించుకోకపోయినను రాబో దినములలో దేవుని మహిమను చూస్తారు, ఆయన మార్పును చూస్తారు, అద్భుతాలు చూస్తారు, ఆశీర్వాదాన్ని చూస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమేన్. కనుక మీ జీవితంలో దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు, మహిమగల కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. కనుక మీరందరూ ప్రభుని స్తుతించండి. అదేవిధంగా
మరి ఈ చక్కటి మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి గల కారణం మీ అందరూ అనుకుంటారు ఎంబీ రాజు గారు చేస్తున్నారని అనుకుంటారు, కానీ నా వెనకాల ఒక వ్యక్తి ఉంటారు. ఆయన ఎవరంటే నా సహోదరుడు, నా తమ్ముడు సతీష్ గారు. సో తెర వెనుకుంటారు, ఆయన ఎవరికి కనబడరు. మరి ఈ బిల్స్ అయినా ఆయనే పే చేస్తారు, మరి అన్ని విషయాల్లో కూడా ఆయనే మరి అడ్మినిస్ట్రేటింగ్ చేస్తారు, మానిటరింగ్ చేసుకుని అన్ని చూసుకుని మరి ఆయనే ఇవన్నీ చేస్తారు. ఆయన నాకు సపోర్ట్గా ఉండటం వలన ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను నేను. ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తానంటే కారణం తమ్ముడు ఎనోజ్. ఒకసారి లైక్ నిలబడదాం. సో చప్పలతో ఆయనను అభినందిద్దాం. మరి ఆయన యొక్క బిజినెస్ కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మా ఆస్థాన విద్వాంసులు ఇక్కడ ఉన్నారు. తమ్ముడు మహేష్, మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయనే సౌండ్ ఇస్తారు, మంచి సౌండ్ ఏర్పాటు చేస్తారు. వారిని ఇంకా ప్రభు దీవించాలని నేను మరి మనసవాచ కర్మ కోరుకుంటున్నాను. అలాగే చాలామంది సహాయం చేశారు ఇక్కడ, చాలామంది, సో మెనీ పీపుల్ హెల్ప్ అస్, చాలామంది సహాయం చేశారు. వారందరినీ ప్రభు దీవించునగాక. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రోగ్రాం ఉంది, అది ముగించాక నేను మీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాను. ఒక 2 నిమిషాలు వేచి ఉండాలని మనం చేస్తున్నాను. ఆ తదుపరి దైవజనులు మీ అందరి కొరకు కూడా తన హస్తం ఉంచి ప్రార్థన చేస్తారు. కనుక దేవుని ఆశీర్వాదాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. ఈ సమయంలో దైవజనులకు ఒక చిరు సత్కారం మేము చేయాలని ఆశపడుతున్నాం. కనుక మీరందరూ కూడా మరి దైవజనుల కొరకు మేము సన్మానం చేస్తుండగా బలముగా వాడుకోవాలని ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి యువ ప్రవక్త అభిషేక్ అన్న గారు మరి ముందుకు వచ్చి